అసలు మన వల్ల కాదు అలాంటి లైఫ్ మనం బ్రతకడం అనేది మనం ఊహించలేము అనమాట. ఎట్లా స్టార్ట్ అయింది నైట్ ఆన్ ద ఫుట్పాత్ స్టోరీ? ట్రాన్స్జెండర్ పీపుల్ అనమాట, వాళ్ళు సెక్స్ వర్కింగ్ చేస్తారు, ప్రాస్టిట్యూషన్ చేస్తారు, నాకు కనబడ్డారు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అసలు చెప్పేసరికి మేమిద్దరం ఫ్యూజులు ఆఫ్ అయిపోయినాయి. మనకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ, చాలా హెవీ బర్డెన్ ఉంది అసలు వీళ్ళ కథ. వాళ్ళు చెప్పిన వాటి తర్వాత అసలు కథ ఎలా చేంజ్ అయింది? పోలీసులు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో యూనో దెల్ పార్టిసిపేట్ ఇన్ సెక్స్ వర్కింగ్ అని చెప్పి నాకు అది చెప్పినారనమాట. నేను అది షాక్ అయ్యాను ఫస్ట్. ఒక కథలో పెట్టని ఒకటి ఏదైనా ఒకటి చెప్తారా? నన్ను బాగా డిస్టర్బ్ చేసిన విషయం చెప్తాను మీకు. ఒక అబ్బాయి ర్యాండమ్ గా వచ్చి ఒక పాలిథిన్ కవరు ఆవిడ మొహం మీద కొట్టి ఫాస్ట్ వెళ్ళిపోయాడు. సో ఏంటని చూస్తే మన హ్యూమన్ వేస్ట్ అందులో వేసి వాళ్ళు మొహం మీద కొట్టి వెళ్ళిపోయినాడంటే నేను అసలు అది పోలీసు వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్తారు, వాళ్ళు కూడా సెక్సువల్ గా హెరాస్ చేస్తారని కూడా నేను విన్నాను. ఒకవేళ ఇల్లు చూసి పోలీసు వాళ్ళు నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదు సార్. సినిమాలో పెట్టినప్పుడు కూడా ఎంతో కొంత నిజముండి తీసుకుని అక్కడ పోలీసులు అందరూ కొంటారంటే ఉండరు. అందులో యాక్ట్ చేసినటువంటి ఝాన్సీ గారు ట్రూ ట్రాన్స్జెండర్, తనని ఎట్లా క్యాచ్ చేసుకున్నారు, అసలు ఎలా జరిగింది? తన ఎఫర్ట్ గురించి నేను చెప్పిన తక్కువే సార్. వండర్ఫుల్ ఆర్టిస్ట్. అసలు తను ఎంత ఎఫర్ట్ పెట్టిందో సినిమాకి, ఏ ఒక్క దగ్గర కూడా నో చెప్పలేదు మమ్మల్ని. చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అడల్ట్ సీన్స్ అయితే పెట్టారు, దాని ఎన్నుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? అది యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్స్ బెనిఫిట్ ఇదే సార్, మనకి సెన్సర్షిప్ అంటే ఏమి ఉండవు. సెన్సర్షిప్ ఉన్నా కానీ వాళ్ళు ఈ సీన్ కట్ చేసింది, ఆ సీన్ కట్ చేసింది అంటే ఉండవు. ఈ లవ్ స్టోరీ అనేది పార్ట్ అసలు ఏంటి? వాళ్ళకు ఈ నిజంగా వాళ్ళని కూడా లవ్ చేసే వాళ్ళు ట్రాన్స్జెండర్ లైఫ్స్ లో మీరు చూస్తే సార్, వీళ్ళ మీద జరిగే అతి పెద్ద మోసం లవ్, అతి పెద్ద మోసం. కార్ లో ఒక సీన్ పెట్టారు, అసలు అంత బ్రూటల్ గా ఇబ్బంది పెడుతూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారా? మీకు ప్రాచీ రాథోడ్ అని చెప్పి మనకు ఒక డాక్టర్ ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్లో, షీజ్ అ ట్రాన్స్జెండర్. మీరు ఏదైతే ఇప్పుడు ఇది మెన్షన్ చేశారో ఈ కార్ లో జరిగింది తన మీద జరిగిందని తను చెప్పింది ఆ విషయం. మీ షార్ట్ ఫిల్మ్ కి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు వచ్చింది. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళాను నేను. అన్ని సినిమాల్లో స్టాండింగ్ ఓవేషన్ వచ్చిన ఏకైక సినిమా నాజర్ గారు తనను గుర్తుపట్టి ప్రత్యేకంగా తనకు అప్లాజ్ ఇచ్చారు కదా. చూసానమ్మా నేను మీ ఫిల్మ్ చాలా బాగుంది, నువ్వు చాలా బోల్డ్ గా చేసావు చెప్తే అక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే ఆవిడ నేను పరిచయం చేసింది, ఈయన మా డైరెక్టర్ చెప్పి. ఈ సామాజిక రుగ్మతలకు సంబంధించిన సోషల్ ఇష్యూస్ కావచ్చు కానీ సోషల్ కాజెస్ కి సంబంధించినటువంటి అసలు ఈ కోణం ఎక్కడ అలవాటైంది? బుక్స్ చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది సార్ నాకు. చిన్నప్పటి నుంచి నాకు తెలుగు సాహిత్యం అంటే విపరీతమైన ఇష్టం. కొత్తగా వచ్చేటువంటి ఫిల్మ్ మేకర్స్ కి మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలని? ఒక ఐడియాని నువ్వు ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి, వైలెన్స్ నే హ్యూమన్ డ్రామా అనుకునే ఒక రాంగ్ పర్స్పెక్టివ్ లో కొంతమంది ఈ జెన్జీ కిడ్స్ ఉన్నారు, బట్ నేను దాన్ని అగ్రి చేయను. హలో, వెల్కమ్ టు 3TV. సో మనం పట్టించుకొని మనుషుల జీవితాలను తెర మీదకి తీసుకువచ్చే డైరెక్టర్లు చాలా తక్కువ. అలాంటి వారిలో ఒకరు వివిధ సోషల్ అంశాలపై షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద ఈ నైట్ ఆన్ ద ఫుట్పాత్ అనే షార్ట్ ఫిలిం తీసి అవార్డు గెలుచుకున్నటువంటి డైరెక్టర్ ఈరోజు మనతో ఉన్నారు, భరత్ దువ్వాడ గారు. సో భరత్ దువ్వాడ గారి యొక్క ఈ సినిమా ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇది నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చాలా మంది చాలా రకాల కష్టపడుతూ షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను. షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా కష్టంతో కూడుకున్నది. సో ఆ కష్టం ఏంటి, ఎంత కష్టపడని చెప్పుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు అందరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక డిఫరెంట్ ఎవ్వరూ ఎంచుకోలేనటువంటి ఒక కమ్యూనిటీ గురించి వాళ్ళను ఒక కథగా ఎంచుకొని దాన్ని చాలా క్లియర్గా పోర్ట్రే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. మీకు అవార్డు వచ్చింది ఆ షార్ట్ ఫిల్మ్కి. సో ఎట్లా స్టార్ట్ అయింది నైట్ ఆన్ ద ఫుట్పాత్ స్టోరీ? నేను అప్పుడు ఐటీలో వర్క్ చేసేవాడిని. ఓకే. చేసేటప్పుడు నైట్ షిఫ్ట్ ఉండేది నాకు. మధ్యాహ్నం 1 నుంచి ఈవినింగ్ నైట్ 11 వరకు షిఫ్ట్ ఉండేది. ఓకే. ఒకరోజు నేను కొద్దిగా ఎర్లీ లాగౌట్ చేసుకున్న పని నుండి నేను రోజు వచ్చే రూట్లో కానీ వేరే రూట్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ నాకు ఫుట్పాత్ మీద ట్రాన్స్జెండర్ పీపుల్ అనమాట, వాళ్ళు సెక్స్ వర్కింగ్ చేస్తారు, ప్రాస్టిట్యూషన్ చేస్తారు, నాకు కనబడ్డారు. అంటే వాళ్ళు నిల్చొని ఉన్నారు, వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ ఆహార్యం అన్ని చూస్తే వాళ్ళు అక్కడ చేస్తున్న ప్రాస్టిట్యూషన్ అనే విషయం నాకు అర్థమైంది. ఓకే. ఓకే. అర్థమయ్యాక నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రాస్ అవుతే వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళకు నేను పర్టికులర్ చూద్దామని కూడా చూడలేదు. నాకు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు బాగా మెరిచే రెడ్ కలర్, ఇది స్ట్రాంగ్ కలర్స్, అంటే మీకు దూరంగా ఉన్న కనబడిపోయి ఎల్లో అలాంటి కలర్స్ వేసుకుని ఉన్నారు. సో ఆటోమేటిక్ గా మనకి అయి తిరుగుద్ది అటు ఏంటి అంత స్ట్రాంగ్ కలర్స్ అటు ఉన్నాయని చెప్పి అటు చూసినప్పుడు అనమాట నాకు వాళ్ళు ఉన్నారు. ఓకే. ఓకే. ఉంటే వాళ్ళు ఆహార్యం బట్టి అర్థమైపోయింది వీళ్ళు ఇక్కడ సెక్స్ వర్కింగ్ జరుగుతుంది. అది ఒక ప్రైమ్ ఏరియా హైదరాబాద్ లో.
ఓకే, అదేదో మటు ఊరు అవతల ఏరియా కూడా కాదు. ఓకే, నేను ఏరియా చెప్పను కానీ ఓకే ఒక ప్రైమ్ ఏరియా అనమాట అది. ఓకే, సో సిటీ నడిబొడ్డులో అది ఒక ప్రైమ్ ఏరియాలో జరుగుతుంది అనమాట. నేను ఆశ్చర్యపోయింది ఏంటి, నేను చూసి దాటి వెళ్ళిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు ఒకటే ఆలోచన అనమాట, వీళ్ళు ఎంత ఓపెన్ గా చేస్తున్నప్పుడు అసలు పోలీసులు నుంచి ఏం ప్రాబ్లం రాదా? నాకు ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చింది. ఓకే, అసలు ఈ పోలీసుల నుంచి కానీ లేకపోతే వీళ్ళ నుంచి ఏం ప్రాబ్లం రాదా? ఇంత ఓపెన్ చేస్తున్నారు, మన దగ్గర లీగల్ కాదు, ప్రాస్టిట్యూషన్ లీగల్ కాదు. ఓకే, సో మరి వీళ్ళకి అసలు ఏం ప్రాబ్లం రాదా ఏంటి, అసలు ఎంత ఓపెన్ చేస్తారు? అందులోని ఎక్కడ చేస్తారు? ఇక్కడ నుంచి కార్లు ఎక్కడ బయటకు వెళ్తారా లేకపోతే నాకు తెలియదు అసలు ఎక్కడ చేస్తారు అని ఫస్ట్ ఆలోచన వచ్చింది అది. ఓకే, తర్వాత నేను ఇంకా అలా బండి మీద ఇంటికి వెళ్తూ నాకు ఇంకా రకరకాల పాపం ఏంటి పరిస్థితి ఏంటి, అసలు ట్రాన్స్జెండర్ తో సెక్స్ వర్కింగ్ పాసిబుల్ అవుతుందా, అసలు ఎలా చేస్తారు ఏంటి, ఇంత చేసింది ఎందుకు, మళ్ళీ కష్టపడేది పాపం వీళ్ళకి ఎక్కడ బయట ఉద్యోగాలు ఉండవు, ఏముండవు, వీళ్ళు వాళ్ళు చదువుకొని ఉండరు, వివక్ష ఉంటది ఆబ్వియస్లీ. సో ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అని ఆలోచించుకుంటూ అలాగే ఇంటికి వచ్చి వీళ్ళ మీద ఒక కథ రాద్దామా ఒకటి కథ రాద్దామని ఆలోచన వచ్చి నేను ఇంటికి రాగానే కొద్దిగా ఫ్రెష్ అయ్యి నైట్ 12 o'clock ఆ టైంలో జస్ట్ నా స్క్రిప్ట్ బుక్ కూడా కాదు, నార్మల్ నా సిస్టమ్ టేబుల్ మీద పుస్తకం ఉంటే అది ఓపెన్ చేసి నైట్ ఆన్ ద ఫుట్ పాత్ అని జస్ట్ టైటిల్ రాశాను. ఓకే, ఓకే, నైట్ ఆన్ ద ఫుట్ పాత్ అని. సో ఆ ఆలోచన నాకు ఒక 3-4 రోజులు వెంటాడింది అలానే. ఓకే, ఓకే, బండి మీద నేను మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ రైట్ మీద వస్తున్నప్పుడు కానీ ముఖ్యం బండి మీద ఎక్కువ ఈ ఆలోచనలు వస్తాయి కదా, మనం ట్రావెల్ చేసినప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్రపంచం ఈ బండి మీద వెళ్తున్నప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు నాకు ఇదే ఆలోచన అనమాట. సరే రాద్దామని చెప్పి నేను ర్యాండమ్ గా కొన్ని క్యారెక్టర్లు రాసుకున్నా. ర్యాండమ్ గా అంటే ఏం రాసుకున్నా అంటే ఓన్లీ 2 క్యారెక్టర్లు, ఒకటి ఇంటి నుంచి ఫోన్ వచ్చే క్యారెక్టర్, మీ సినిమా చూస్తే ఇంటి నుంచి ఫోన్ వచ్చేది ఒకటి, రెండోది పోలీస్ క్యారెక్టర్. ఓకే, ఈ 2 రాసుకొని ర్యాండమ్ ఇంకేవో రాసుకున్నాను అనమాట. రాసుకొని జస్ట్ వీళ్ళు ఉంటాడు, వీళ్ళు కలుస్తారు ఇలా ఉంటుంది అని చెప్పి తర్వాత ఓకే ఇప్పుడు నాకు అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు వస్తారా లేదా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఒక 4-5 రోజుల తర్వాత అక్కడెక్కడైతే నైట్ సెక్స్ వర్కింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి నైట్ 10 ఆ టైంలో ఎక్కడైతే నేను చూసానో వాళ్ళని అదే ప్లేస్ కదా, వీకెండ్ అనమాట. ఓకే, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడా. ఓకే, డైరెక్ట్ గా వెళ్ళి నేను కొంతమంది హిందీ వాళ్ళు ఉన్నారు, నాకు హిందీ రాదు, నేను డైరెక్ట్ వెళ్ళి ఒక ఆవిడ తెలుగు వచ్చిన ఎవరు ఉన్నారా అంటే ఒక ఆవిడ వచ్చింది. వచ్చాక అలాగే నా పేరు పలానా అండి, నేను ఒక కథ రాద్దాం అనుకుంటున్నాను షార్ట్ ఫిల్మ్ గురించి. వాళ్ళకి అర్థం కావట్లేదు నేను చెప్పేది, ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా వచ్చి రెగ్యులర్ మాట్లాడేది ఏంటి నేను చెప్పేది ఫస్ట్ వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఎవరు చెప్తున్నాను ఇలా కథ రాద్దాం అనుకుంటున్నాను, సినిమా తీద్దాం అనుకుంటున్నాను, అవి ఇవి అంటే అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట. అయితే మొత్తం చెప్తే నాకు ఆవిడ అందనమాట, ఏమండి నాకేం తెలియట్లేదు, పని చేయండి మనం మామూలు కలుద్దామంటే నేను అన్నాను సరే కలుద్దాము, మీరు నా ఇంటికి వచ్చినా ఓకే, లేదు నేను మీ దగ్గర రమ్మన్నా వస్తాను. తర్వాత సరే ఆవిడ నెంబర్ ఇచ్చింది, నేను 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మేడం ఆ రోజు కలిసాను కదా నేనండి, ఎలా మరి కలుద్దామా అంటే ఆవిడ చాలా భయపడింది అనమాట. ఆవిడ ఏమనుకుంటుంది ఈ యూట్యూబ్ ఏమో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తున్నారేమో, మళ్ళీ తీసుకొని మమ్మల్ని యూట్యూబ్ లో పెట్టి ఇబ్బంది ప్రశ్నలు అడిగి వాళ్ళు ఇబ్బంది పడేటట్టు చేసి ఇలా ఉంటుందేమని చెప్పి ఆవిడ అనుకుంటుంది. వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్ తో మాట్లాడి వాళ్ళేమో వద్దు అని చెప్పడం, నేనేమో లేదు మేడం అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, నేను వస్తాను, మీరు మీకు ఏ ఇబ్బంది ఉండదు నమ్మండి, లేదంటే మీరు మా ఇంటికి రండి మా ఆవిడ ఉంటుంది, ఆవిడ సమక్షంలోనే జరుగుతుంది అన్ని కూడా, మీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసి ఆవిడకి అన్ని రకాలుగా మనం ప్రామిస్ చేసి ఏ ఇబ్బంది లేదని చెప్పి లాస్ట్ కి ఆవిడే వాళ్ళ ఇంటికి రమ్మంటే మేము బయట అనుకున్నాం అక్కడ కాఫీ షాప్ లో కలుద్దామన్నా ఓకే అండి అంటే ఆవిడకి ఇంపార్టెంట్ కదా పబ్లిక్ ప్లేస్ కంటే ఆవిడకి సేఫ్టీ ఉంటుంది అని చెప్పి, సో బయట అయినా ఓకేనంటే లేదు ఇంటికి రమ్మంటే నేను నా ఫ్రెండ్ పవన్ అని చెప్పి ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మెయిన్ క్రూలో వర్క్ చేశాడు, మా ఇద్దరం ఫస్ట్ వెళ్ళాం అక్కడికి. వెళ్ళి చాలా 2-3 hours డిస్కషన్ జరిగింది. 2-3 hours డిస్కషన్ లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది ఏంటి మొత్తం అసలు చెప్పేసరికి మేమిద్దరం ఫ్యూజ్ ఆఫ్ అయిపోయినాయి. మనకి మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ, చాలా హెవీ బర్డెన్ ఉంది అసలు వీళ్ళ కథ. మేము చాలా లైట్ అనుకుంది మేము, అంటే మాకు లిటరల్లీ కొన్ని ఆవిడ చెప్తే ఏడుస్తుంది, మేము షివర్ అయిపోయాం కొన్నిసార్లు. అంటే మనం ఊహించాం అసలు మన జీవితం మన వల్ల కాదు, అలాంటి లైఫ్ మనం బ్రతకడం అనేది మనం ఊహించలేము అనమాట. కానీ వాళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా. కానీ నేను చూసి ఆశ్చర్యపోయాను, అమ్మా లైఫ్ ఎంత ఘోరంగా ఉంటాయి, ఎంత పరిస్థితి ఏంటి అసలు. ఒక 2 చెప్పగలుగుతారా మీ కథకి కాకుండా వాళ్ళు చెప్పిన వాటి తర్వాత అసలు కథ ఎలా చేంజ్ అయింది, అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక 2 ఏదైనా చాలా ఇబ్బందులు. సో నేను చెప్తానండి ఒకటి, ఇప్పుడు నేను రాసుకుని పోలీస్ది చెప్పాను కదా, ఫస్ట్ పోలీస్ వచ్చాడు, నేను రాసుకున్న ఫస్ట్ వర్షన్లో వాళ్ళు రాకపోయిన ముందు వర్షన్లో నేనేమనుకుంటా అంటే పోలీస్ వచ్చాడు, కొద్దిగా కాప్ పడి
డబ్బులు పట్టుకెళ్ళిపోయినాడు. డబ్బులు కొంత డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి మీ స్వామి మీరు చావండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. నేను ఇదే వర్షన్ రాసా. నేను వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో యూనో దెల్ పార్టిసిపేట్ ఇన్ సెక్స్ వర్కింగ్ అని చెప్పి నాకు అది చెప్పినారు అనమాట. నేను అది షాక్ అయ్యాను ఫస్ట్. నేను షాక్ అయ్యా. ఎట్లా షాక్ అయ్యాను ఆ లోపల చెప్పినారు ఆ విషయం నాకు. అది కథలో నేను సినిమాలో కూడా పెట్టాను ఆ విషయం. అది మా దగ్గరకు వస్తారండి, వచ్చి డబ్బులు ఎవరు జస్ట్ బీర్ బాటిల్ కానీ బిర్యానీ కానీ ఇచ్చి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పిన. అక్కడ షాక్ తిన్నాను నేను అసలు. యాక్చువల్గా ఫస్ట్ అందుకని రాసుకున్నదే అది కాబట్టి. అయితే ఇంకోటి పేరెంట్స్ విషయంలో ఏమైంది అంటే, పేరెంట్స్ విషయంలో ఖచ్చితంగా సపోర్ట్ ఉండదు చాలా వరకు. చాలా ట్రాన్స్జెండర్స్ లో పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, చాలా తక్కువ సపోర్ట్ చేయరు పేరెంట్స్. ఇలా మారిపోతుంది. అందులోనే ఎస్పెషల్లీ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అయితే అసలు సపోర్ట్ ఉండదు. కానీ సర్ప్రైజింగ్లీ మా సినిమాలో చేసిన హీరోయిన్ ఝాన్సీ గారు తనకి పేరెంట్స్ సపోర్ట్ ఉంది. అది నేను అక్కడ మళ్ళీ సర్ప్రైజ్ అయ్యాను నేను యాక్చువల్గా. ఎందుకంటే నేను ఎందరు కథలు విన్నా, నేను ఎవరు ఈ హిజ్రాలు కానీ ఏమైనా నేను స్టోరీస్ చదివినా కానీ ఏమైనా కానీ ఎక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. దానివల్ల వాళ్ళు బయటకు వచ్చేసి ఇలాంటి సెక్స్ వర్కింగ్ లేకపోతే ఇంకేవో పనులు చేసుకుంటే ఏవో ఉంటుంటారు అనమాట. ఈవెన్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన కానీ బాగా బతికిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంటారు ట్రాన్స్జెండర్స్. కానీ నేను సర్ప్రైజ్ అయ్యింది ఏంటి అంటే ఆవిడ వాళ్ళ పేరెంట్స్ ఆవిడ సపోర్ట్ చేయడం. సో ఇక్కడ వ్యత్యాసం చూశారు కదా. నేను రాసుకున్న కథలో వేరు. యాక్చువల్లీ నేనేమనుకున్నట్టు అసలు సపోర్ట్ చేయరు, ఏమి ఉండదు అసలు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే సపోర్ట్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ చేసిన ఫ్యామిలీస్ కొన్నాను. అందుకోసమే అసలు నేను అనుకున్నానంటే పేరెంట్స్ ఫోన్ చేసి తిట్టేటట్టు ఉంటుంది అని చెప్పి సీన్ రాసుకున్నాం ప్రీవియస్. కాకపోతే ఇక్కడ తిట్టేటట్టు ఉండదు. పేరెంట్స్ తో రెస్పాన్సిబిలిటీ తను తీసుకుని ఉంటుంది. ఓకే, యాక్చువల్గా పేరెంట్స్ తో రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ నా కథలో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తను వాళ్ళ అమ్మకి బాగాలేనప్పుడు డబ్బులు పంపించేస్తా ఉంటుంది. సో అలాగే రెండు వ్యత్యాసాలు రాసుకోండి. ఇది కాకుండా చాలా ఉన్నాయి సార్. మీరు అసలు కథలో చాలా పెట్టలా, ఎందుకంటే నా కథ డీవియేట్ అయిపోతుందండి. ఒక కథలో పెట్టని ఒకటి ఏదైనా ఒకటి చెప్తారా? నన్ను బాగా డిస్టర్బ్ చేసిన విషయం చెప్తాను మీకు. మర్చిపోలేకపోయాను చాలా రోజులు ఒక విషయం. అయితే వాళ్ళు సెక్స్ వర్కింగ్ చేసుకునేటప్పుడు వేరే ఆవిడతో మాట్లాడుతున్నాను నేను. 4-5 మాట్లాడానండి ఈ కథ గురించి. ఒక ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఫుట్పాత్ మీద ఉంది నైట్ 10:30-11 ఆ టైంలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ర్యాండమ్ గా ఆటోలోనే వచ్చినాడు, బండి మీద వచ్చినాడు. నాకు ఆవిడ చెప్పింది, గుర్తులేదు ఎగ్జాక్ట్ గా. వచ్చి ఒక పాలిథిన్ కవరు ఆవిడ మొహం మీద కొట్టినాడు. ఆవిడ మొహం మీద కొట్టి ఫాస్ట్ వెళ్ళిపోయాడు. ఓకే, సో ఏంటని చూస్తే మన హ్యూమన్ వేస్ట్ అందులో వేసి వాళ్ళు మొహం మీద కొట్టి వెళ్ళిపోయినాడంటే నేను అసలు అది నాకు అర్థం కాలే అసలు. ఆవిడ చెప్పాక నేను ఆశ్చర్యపోయాను. అసలు ఆవిడ అక్కడ ఉండి ఆవిడ ఏదో పని చేసుకుంటుంది. నీకు వచ్చిన నొప్పి ఏంటి, నీకు చేసిన డిస్టర్బెన్స్ ఏంటి, రోడ్డు మధ్యలో ఉందా, పబ్లిక్ నాపిందా, అంత అమానవీయంగా అసలు కొందరు ఎలా ఉంటారా అసలు. మీ ఊహ కూడా ఎవరికి మనకి అలాంటి ఆలోచన కూడా రాదు కదా. మనము వాష్రూమ్ లో వెళ్తేనే మనం ఫ్లాష్ కొట్టేస్తాం. అవును, రైట్. మన షిట్ మనమే చూడకని మనం కొట్టేస్తాం ఫ్లాష్ కొట్టేసినప్పుడు. నువ్వు అది చేసి ఒకరి మీదకి ఇచ్చి నువ్వు కొట్టినావు అంటే అసలు నువ్వు ఏ స్థాయిలో నువ్వు దిగజారిపోయినావో ఒక మనిషిగా చూడదు. అవి ట్రాన్సా లేకపోతే ఇంకేదో విషయం పక్కన పెట్టండి. కానీ ఒక మనిషిని నువ్వు మనిషిగా చూడకుండా బిహేవ్ చేసే సొసైటీలో వాళ్ళు ఉన్నారు అంటే అసలు అది ఎంత అమానవీయమైన పరిస్థితి. చాలా అసలు నేనైతే సార్ మీరు నంబరు నాకు నిజంగా నాకు ఒక 3-4 రోజులు నాకు అదే ఇంకా నాకు అసలు మైండ్లో తిరుగుతుంది అనమాట. అంటే జస్ట్ ఇమాజిన్, చెప్పాను కదా, మనము వెళ్తున్న వాష్రూమ్లో మనం స్మెల్ వచ్చినా మనం ముక్కు మూసుకుంటే లేకపోతే ఫ్లష్ చేస్తాం. కానీ జస్ట్ ఇమాజిన్ ఎవరిదో ఏందో అసలు తీసి ర్యాండమ్ గా నీకు ఇలా కొట్టి వెళ్ళిపోతే అసలు మనం ఊహించుకోగలమా? అలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. టూ మచ్. ఇలాంటివి నాకు కథలో పెడితే నాకు కథ డిస్టర్బ్ అవుతుంది, అంటే కథ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. మరి అంటే ఫస్ట్ తీసుకోవడానికి నేను రెడీగా లేను చూసి. సో అందుకోసమే నా కథ ఫ్లో డిస్టర్బ్ లేకుండా కొన్ని సీన్స్ ఏదైతే మీటర్ తగినట్టు ఉంటుందో కథలో మీటర్ తగినట్టు ఆ మీటర్ తగినట్టు ఉన్న సీన్సే పెట్టుకొని వెళ్ళాం కథలో. ఇలాంటివి చాలా ఉన్నాయి సార్.
ఓకే చెప్తే మీరు మీరు షివర్ అయిపోతారు అలా. ఎస్ ఎస్ ఫస్ట్ ఈ లాగ్ లైన్ అంటే ఈ లైన్ ఎంచుకోవడమే చాలా గ్రేట్. అందులో మీరు చాలా వరకు స్టోరీలో చాలా చూపెట్టారు. అందులో ఒకటి పోలీసు వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్తారు, అట్ ది సేమ్ టైం లైక్ వాళ్ళు కూడా సెక్సువల్ గా హెరాస్ చేస్తారని కూడా నేను విన్నాను. మీరు సినిమాలో చూపించినట్టు పోలీసు వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిన తర్వాత మీరు ఆ సీన్ పెట్టిన తర్వాత మీకు ఎప్పుడు కూడా ఏమనిపించలేదా, లైక్ ఒకవేళ ఇల్లు చూసి పోలీసు వాళ్ళు నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదు సార్. ఎందుకు? ఒకటి ఏంటంటే అసలు పోలీసు వరకు వెళ్తాదా అని చెప్పి నా డౌట్ ఇది. ఎందుకంటే వెళ్తా సార్, జస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను తీసాను సార్. అది నాట్ ఫిక్షన్, నాకు ఫిక్షన్ ఏం కాదు అది, ఏదో ర్యాండమ్ గా పెట్టి తీసింది అయితే కాదు ఇది అసలు. అంటే ఇంకో విషయం ఏంటంటే తిరుపతి గారు, పోలీసులో ఒక సహృదయం ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు కూడా చూపిస్తుంటారు కదా, పెద్ద సినిమాలు ఫీచర్స్ లో కూడా సినిమాల్లో ఇట్లా పోలీసులు ఇట్లా చేసినారు అట్లా చేసినారు చూపిస్తారు. పాపం పోలీసులు ఎవరు రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే సినిమాల్లో పెట్టినప్పుడు కూడా ఎంతో కొంత నిజముండి తీసుకుని అదే పోలీసులు అందరూ ఉంటారంటే ఉండరు. పోలీసులు ఇప్పుడు పెద్ద స్థాయి నుంచి చూసుకుంటే అందరూ వెళ్ళి ట్రాన్స్జెండర్స్ అదే పని మీద ఉంటారంటే ఉండరు. ఇప్పుడు ఒకరు ఒక్క కొద్దిగా ఆ మైండ్ సెట్ పర్వర్టెడ్ మైండ్ సెట్ లో టైప్ వాళ్ళు ఉంటారు, డబ్బులు తీసుకోవడము లేకపోతే ఏదో ఒకటి సంపాదిద్దాం అని చెప్పి ఉన్నోళ్ళు అందరూ ఉంటారు అంటే వాళ్ళు ఉండరు. అంతెందుకు సార్, మేము షూట్ చేస్తున్నప్పుడే పోలీసులు వచ్చారు నా దగ్గరికి. పోలీసులు అంటే మేము ఎందుకంటే నైట్ కదా, రోడ్డు మీద జరుగుతుంది కదా షూట్. అమ్మాయి తను వేసుకున్న డ్రెస్ కి మేమున్న వీటికి అసలు ఏం జరుగుతుందని చెప్పి పోలీసులు వచ్చారు. వస్తే ఏం జరుగుతుందంటే సార్ మేము పలానా ఒక షార్ట్ ఫిల్మ్ దిద్దాం అనుకుంటున్నాము ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద. సో అంటే అవునా సరే జాగ్రత్త, ఇక్కడే మాది పోలీస్ స్టేషన్ ఉంది, ఏ ఇబ్బంది అయినా మాకు మీరు ఫోన్ చేయండి వెంటనే, ఎందుకంటే ఇది అందరూ ఒక దాక్తేలు తిరిగే ప్రదేశం ఇది, అందుకోసమే మీరు జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి మీకు ఇబ్బంది అయినా కానీ మాకు ఫోన్ చేయండి మేము వస్తామని చెప్పి వెళ్ళారు. ఓకే, దే సపోర్టెడ్. సో మరి అది మాకు పాజిటివ్ కదా. సో అందరూ ఉంటారని కాదు, ఒకవేళ పోలీసులు వచ్చి ఏరా నీకు ఎవరు చెప్పినారంటే సార్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము తీసినాము, అలాగని అందరూ ఉంటారని కాదు, ఎవరో ఒకళ్ళు. ఓకే ఓకే, సో మీరు క్లారిటీగా ఉన్నారు ఆ సీన్ మీద కానీ పెట్టడంలో కానీ. ఎస్, అండ్ ఇంకొకటి లైక్ అందులో యాక్ట్ చేసినటువంటి ఝాన్సీ గారు ట్రూ ట్రాన్స్జెండర్ తను. సో తనని ఎట్లా క్యాచ్ చేసుకున్నారు, అసలు ఎలా జరిగింది ఆమెను ఎంచుకోవడం అనేది? ఇది ఎప్పుడైతే మేము వేరే వాళ్ళతో మాట్లాడి మేము కథ అంతా అయిపోయిందో, మేము కథ రాయడానికి ఒక 1.5 months 2 months తీసుకున్నాం. వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ప్రాపర్ గా ఒక కథ రాయడానికి యాక్చువల్గా ఒక 2 months పెట్టినట్టుంది నాకు కథ రాయడానికి. రాశాను, డైలాగ్ వర్షన్ అన్నీ అయిపోయింది, బౌండెడ్ అయిపోయింది. యాక్చువల్గా బౌండ్ స్క్రిప్ట్ అయిపోయాక ఇప్పుడు ఆడిషన్ కోసం కావాలి. సో నేను ఫస్ట్ నుంచి కూడా నేను అనుకున్న పాయింట్, నాకు ఏ ఒక్కరు కూడా అమ్మాయిని యాక్ట్ చేయించడం లేకపోతే అబ్బాయిని కొద్దిగా మార్చి అమ్మాయికి చేయించడం నేను స్ట్రిక్ట్లీ నో దానికి. నాకు ట్రాన్స్ ఉమెనే కావాలి, ట్రాన్స్ ఉమెన్ తోనే చేయించాలి కదా. దానికోసమే మేము కొద్దిగా ఇండస్ట్రీలో తెలిసిన కొంతమంది వాళ్ళతో మాట్లాడాము, ఎవరైనా ట్రాన్స్ లో యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా, కొంతమంది సినిమాలకు అవసరం అయితే పిలుస్తుంటారు కదా ట్రాన్స్ వాళ్ళని, ట్రాన్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే కొంతమందిని పంపించారు. వాళ్ళు కొద్దిగా పెద్ద వయసులో ఉన్నారనమాట. నాకు కొద్దిగా యంగ్ ఉండాలి, చూడడానికి ఒక 19, 20, 21 ఆ ఏజ్ లో ఉన్నట్టు ఉండాలి. వాళ్ళు కొద్దిగా పెద్దగా ఉన్నారనమాట. నాకు లేదు మన కథ తగినట్టు. మళ్ళీ నేను ఎవరైతే సహజన ముందు మాట్లాడానో ఆవిడ దగ్గరికి వెళ్తే నేను అది చెప్పాను, ఇలాగా అయిపోయిందండి కదా, ఆవిడ కథ నరేట్ చేశాను, ఆవిడ బాగా నచ్చింది. నచ్చాక నాకు ఇలాగా యాక్టింగ్ కోసం కావాలి అనుకున్నప్పుడు ఆవిడే అలాగా ఇచ్చేసింది అనమాట. అంటే కొంతమందిని సజెస్ట్ చేసింది. అందులో మాకు ఈవిడ ఝాన్సీ గారు 2వ ఆవిడ 3వ ఆవిడ అనమాట. యాక్చువల్గా నేను చూసిన ఆవిడ 3వ ఆవిడ అనుకుంటారు, నాకు గుర్తున్నంత వరకు 3వ ఆవిడ. ఇలాగ పలానా వాళ్ళు ఉన్నారండి ఝాన్సీ అని చెప్పి, మీరు రండి అన్నట్టుగా మళ్ళీ సాధన గారి ఇంటికి వెళ్ళాం. నేను నా కెమెరామెన్ ఇద్దరం వెళ్ళాం. చూడగానే మాకు నచ్చింది ఆవిడ. ఒక టీ-షర్ట్ జీన్స్ వేసుకుని ఉన్నారు ఆ రోజు. చూడగానే వెరీ యంగ్ లుక్. ఆవిడ ముందు ట్రావెల్ చేసి వచ్చింది ఆవిడ. సో ట్రావెల్ చేసి రావడము, ఆవిడ నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు రెడ్గా ఉండి ఒక సెడక్టివ్ లుక్ లో కనిపిస్తుంది అనమాట, తన ఐస్ కానీ ఇవన్నీ అనమాట. సో నిద్ర కళ్ళు ఉండి అలా ఉండేసరికి మాకు కొంచెం భలే అనిపించింది. చూడడానికి మా క్యారెక్టర్కి ఎలా ఉందో తిన అలా కావాలి, పర్ఫెక్ట్ గా అనిపించింది. సో అప్పుడు నేను మా కెమెరామెన్ ఇద్దరం కూడా సాయి చేసుకున్నాం, మనకు బాగుంటుంది ఈ అమ్మాయి మాట్లాడదాం అని చెప్పి. కాకపోతే ఫస్ట్ అక్కడ ఫిక్స్ అయిపోయాం మేము, అక్కడ ఫిక్స్ అయిపోయింది తినే మా హీరోయిన్ అని చెప్పి. తర్వాత ఏంటి అంటే ఇంకా మాట్లాడుతుంటే ఆవిడతో ఇబ్బంది ఏంటంటే ఆవిడ భయంకరమైన సిగ్గు, షై, చాలా షై ఆవిడకి. ఆవిడతో మాట్లాడించడమే పెద్ద టాస్క్. డైలాగులు చెప్పించడం ఏ రేంజ్ అనేది మేము వదిలేస్తున్నాం, ఎందుకంటే మాట్లాడించడం పెద్ద టాస్క్ ఆవిడతో. ఎందుకంటే అడిగితే ఎక్కువ ఆన్సర్ చేయదు. పేరేంటి అంటే 3 నిమిషాలు ఆగి చెప్తుంది, మళ్ళీ చెప్తుంది. ఐ కాంటాక్ట్ తక్కువ ఇస్తుంది. యాక్టింగ్ లో ఐ కాంటాక్ట్ ఇవ్వాలి, అవును ఎక్కువగా. ఐ కాంటాక్ట్ తక్కువ.
ఆవిడతో యాక్చువల్లీ మాట్లాడిన సేపు ఇటు అటు చూస్తూ ఉంటుంది అనమాట. సో మేము అది కూడా ట్రైన్ చేసాం తర్వాత అనుకోండి ఐ కాంటాక్ట్ అలాగే ఇవ్వాలని. సో ఐ కాంటాక్ట్ తక్కువ ఇస్తుంటది, అటు ఇటు చూస్తుంటది మాట్లాడేటప్పుడు. సో దానివల్ల మనకి ఏమవుతుంటుంది అంటే నరేట్ చేసినప్పుడు అసలు వింటుందా, కాన్సన్ట్రేషన్ ఉందా లేదని డౌట్ మనకు వస్తుంటది. ఐ కాంటాక్ట్ ఎప్పుడు పక్క వెళ్తుంటదో. సో ఓకే ఫైన్, తను కథని చెప్పడం, తన కథ బాగా నచ్చడం, తర్వాత కొన్ని డౌట్స్ ఆవిడ రైజ్ చేసింది. ఎందుకంటే కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంది కదా, మరీ ఓపెన్ గా మా కమ్యూనిటీ గురించి అసలు అదేంటంటే బల్లగుద్ది చెప్పేస్తున్నట్టు ఉంది, ఇలాగా సెక్స్ వర్కింగ్ ఎంత కష్టంగా ఉంటుంది అని చెప్పి, మా కమ్యూనిటీ నుంచి ఏమి ఇబ్బంది అవుద్దామని చెప్పి ఆవిడే అంది. మేము అప్పుడు అవునా ఏం చేద్దాం ఏంటని ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆవిడ కాల్ చేసి ఏమొద్దు సార్ మార్చకండి, వెళ్ళిపోద్దాం మనమే, కథ ఏం మార్చకండి, మీరు ఎలాగనుకున్న అలా తీద్దామని చెప్పి అనుకున్నాం. తర్వాత అలాగే ఫస్ట్ తను పిచ్చింది అయింది. తర్వాత ఆవిడకి యాక్టింగ్ అనేది అసలు ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో వెబ్ సిరీస్ లోనో ఏదో ఒక సినిమాలోనో జస్ట్ అలా రోల్ కనబడిందంటే కానీ డైలాగ్స్ ఏం లేవు. సో తన డైలాగ్ కానీ ఏమీ అలవాట్లేదు చెప్పడం. సో తర్వాత మాకు పెద్ద టాస్క్ అప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో ఆవిడకి వర్క్ షాప్స్ పెడదాం. అంతవరకు ముందు వరకు మేము షార్ట్ ఫిల్మ్స్ ఏది కూడా వర్క్ షాప్ పెట్టింది లేదు. ఎందుకంటే మా అందరూ నా ఫ్రెండ్స్ తో తీసుకున్నాము. సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా గుడ్ యాక్టర్స్, మంచి యాక్టర్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ లో. సో ఇప్పుడు లేదు. అందులో మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ కథ అనుకున్నప్పటి నుంచి ఉంటారు కదా యాక్టర్స్ వాళ్ళే. సో ఆ డిస్కషన్ వాళ్ళ ఆ మూడ్ లో ఉంటారు, చేసేస్తారు. అది ఈవిడికి అది లేదు కాబట్టి ఒక 3 వర్క్ షాప్ ప్లాన్ చేసాం. 3 వర్క్ షాప్ ప్లాన్ చేసి ఫస్ట్ 3 వర్క్ షాప్స్ కూడా పాపము యాక్టర్స్ అందరు కూడా వచ్చేవాళ్ళు. యాక్టర్స్ క్రూ కూడా అందరూ ఉండాలని వెరీ స్ట్రిక్ట్ గా చెప్పాను అనమాట. సో అందరూ పాపము, నా ఫ్రెండ్ ఒకటి విజయవాడలో ఉన్నాడు, ఆడొచ్చేవాడు ప్రతి వీకెండ్. వైజాగ్లో ఉన్న అబ్బాయి వచ్చాడు జస్ట్ వర్క్ షాప్స్ కి. ఎందుకంటే నా పాయింట్ ఏంటి అంటే ఆవిడకి డిస్కంఫర్ట్ ఉండకూడదు షూట్కి వెళ్ళాక ఎవరు కొత్త మొహాలు నాకు ఆవిడకి అనిపించింది అనుకోండి, ఎవరి కొత్త మొహము అని చెప్పి అయితే మనం డిస్టర్బ్ అవుతారు షూట్ లో. అందుకోసమే షూట్ లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ వర్క్ షాప్ లో ఉండాలి. వాళ్ళందరూ వర్క్ షాప్ లో ఉండాలి. షూట్ లో లేనోడు అదేంటి వర్క్ షాప్ లో లేనోడు షూట్ లో ఉండకూడదు. అది వెరీ స్ట్రిక్ట్ రూల్ అది. సో అది పెట్టి వర్క్ షాప్ ని అందరిని పిలిపించి అందరు మొహాలు ఆవిడకి పరిచయం చేసి పలానా క్యారెక్టర్ చేస్తున్నాడు, పలానా క్యారెక్టర్ ఈ అబ్బాయి చేస్తున్నాడు చెప్పి వాడికి పరిచయం చేసి ఆవిడ కంఫర్ట్ జోన్ ఇచ్చి. సో ఫస్ట్ దాంట్లో అయితే అసలు డైలాగ్ చెప్పలేకపోయింది వర్క్ షాప్ లో. కాకపోతే మేము కూడా బలవంతం చేయలేదు. కాకపోతే సెకండ్ వర్క్ షాప్ కి అయ్యేసరికి ఏంటంటే కొద్దిగా ఆవిడకి అర్థమైంది కథ, వీళ్ళు సీరియస్ గా ఉన్నారు, వీళ్ళకి కథ అర్థమైంది, ఓకే. బట్ స్టిల్ డైలాగ్ కోసం స్ట్రగుల్ అవుతుంది. తర్వాత ఆ సెకండ్ వర్క్ షాప్ అయిపోయిన నైట్ అనమాట, అందరూ వెళ్ళిపోయారు, డిస్పస్ అయిపోయాక నేను ఝాన్సీ గారు మా వైఫ్ ముగ్గురు ఉన్నాము. చాలా ఇన్ డెప్త్ గా స్టోరీ నరేషన్ ఇచ్చాను. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఆవిడకి హార్ట్కి తీసుకోవాలి కథని, జస్ట్ ఏదో సినిమా చేస్తున్నాను కాదు, అది ఆవిడకి అర్థం కావాలి, ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చేయాలి ఏంటి అని చెప్పి చాలా సీరియస్ ఇచ్చేసరికి ఆవిడ ఏడ్చేసి నాకు ఎడవగానే నాకు సంతోషం అనిపించింది అనమాట. ఓకే వీడికి అర్థమైంది, నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, వీడికి అర్థమైంది, వీడికి ఇప్పుడు తగిలింది వీడికి అని చెప్పేసరికి అనుకున్నాను. ఆవిడ ఇంకా సీరియస్ గా స్క్రిప్ట్ తీసుకుని నేను వెళ్తానండి ఇంటికి అని చెప్పి నైట్ ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వర్క్ షాప్ మీరు నమ్మరు సార్, ప్రతి డైలాగ్ తనకు బట్టి వచ్చింది. ఆవిడకి మేము చెప్పాము, మీరు డైలాగ్ బట్టి పెట్టండి, ఫస్ట్ నేను పలానా డైలాగ్ అంటే మీరు పలానా డైలాగ్ చెప్పేయాలి, తర్వాత ఎక్స్ప్రెషన్ మేము చెప్తాం, ఎక్స్ప్రెషన్ ఏం చేయాలి, ఎలాగ ఉండాలి ఎక్స్ప్రెషన్ అనేది మేము చెప్తాము, కానీ డైలాగ్ బట్టి వెళ్ళిపోయి నెక్స్ట్ వర్క్ షాప్ కల్లా ప్రతి డైలాగు పలానా సీన్ లో పలానా డైలాగ్ చెప్పండి అంటే వాడు చెప్పేది. అసలు ఏ మాత్రం కూడా ఇది లేకుండా పెద్ద డైలాగులు ఉంటాయి కొన్ని దగ్గర, పెద్ద డైలాగులు అన్ని కూడా తను అన్ని గుర్తుపెట్టుకొని చేసుకుని వచ్చింది. తన ఎఫర్ట్ గురించి అని చెప్పిన తక్కువే సార్. వండర్ఫుల్ ఆర్టిస్ట్. అసలు తను ఎంత ఎఫర్ట్ పెట్టిందో సినిమాకి, ఏ ఒక్క దగ్గర కూడా నో చెప్పలేదు మమ్మల్ని. పలానా చేయండి చేయించాం, చాలా సీన్స్ ఉంటాయి అందులో, గవర్నమెంట్ సీన్స్ ఉంటాయి, అన్ని సీన్స్ కూడా ఏ ఒక్కడికి నో చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ షార్ట్ ఫిలిం లో చాలా పెద్ద సినిమాలలో పెట్టడానికి ఆలోచిస్తున్నటువంటి ఈ టైంలో కూడా చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అడల్ట్ సీన్స్ అయితే పెట్టారు. దాని అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? అది యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్స్ బెనిఫిట్ ఇదే సార్, మనకి సెన్సర్షిప్ అంటే ఏమి ఉండవు. సెన్సర్షిప్ ఉన్నా గానీ వాళ్ళు ఈ సీన్ కట్ చేసింది, ఆ సీన్ కట్ చేసింది అంటే ఉండవు. డైరెక్ట్ వాళ్ళు ఒక సెన్సర్షిప్ ఉంటుంది. యాక్చువల్ షార్ట్ ఫిల్మ్స్ కూడా సెన్సర్షిప్ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన నేషనల్ అవార్డ్స్ పంపించాలంటే సెన్సర్షిప్ పక్కగా ఉండదు. ఈవెన్ గద్దర్ అవార్డ్స్ కూడా పంపించాలన్నా సెన్సర్ చేయించాలి కదని. సో సెన్సార్ వాళ్ళు ఏం చేస్తారంటే అయితే యూ/A ఇచ్చేస్తారు అంతే, తప్ప నువ్వు ఈ సీన్ కట్ చేయి, డైలాగ్ కట్ చేయి ఇలాంటివి ఉండవు షార్ట్ ఫిల్మ్స్ లో. మనకు అది బెనిఫిట్. సో షార్ట్ ఫిల్మ్స్ వరకు వెళ్ళేసరికి నువ్వు ఎంత రియలిస్టిక్ గా చూపించినా అది రియలిస్టిక్ వెళ్ళొచ్చు.
కుదిరినంత వరకు. అలాగని మనకు బార్డర్ ఉంటుంది కదా, వల్గారిటీకి రియలిస్టిక్ కి ఒక బార్డర్ ఉంటుంది చూసినారు. నా సినిమాలు చూసిన ఎవరు ఇబ్బంది పడలేదు, డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు. అది వేరే రకం డిస్కంఫర్ట్. అది అయ్యో అని చెప్పి ఇలా ఉంటుందా వీళ్ళ పరిస్థితి డిస్కంఫర్ట్ ఉంటుంది. కానీ ఇదేంటి చిచ్చి ఇదేంటిది ఇలా ఉంది మరీ బార్డర్ దాటేసాడు ఈడు పిల్లోడు అన్నట్టు మమ్మల్ని ఎవరు ఆ రకంగా క్వశ్చన్ చేయాలి. సో అది జాగ్రత్త తీసుకున్నాం. అక్కడ అంటే ఒక అడల్ట్ సీన్ జరుగుతుంది అని జనాలకు తెలియాలి, కానీ అది చూసే వాళ్ళు ఎవరు కూడా కళ్ళు మూసుకోకూడదు, ఇలా అయ్యో అని చెప్పి కళ్ళు మూసుకోకూడదు. అది మేము దృష్టిలో పెట్టుకున్నాం. ఆ దృష్టిలో పెట్టుకుని తీసాం. యాక్చువల్గా చూసే వాళ్ళకి తెలియాలి, ఇబ్బంది పడకూడదు. అది మామూలు ఒక తల్లి తండ్రి ఒక కూతురు తండ్రి పక్క పక్కన కూర్చొని చూసినా ఈ సీన్ చూస్తున్నానని చెప్పి తండ్రి ఇబ్బంది పడకూడదు, మా తండ్రి పక్కన కూర్చొని ఈ సీన్ చూస్తానని చెప్పి ఒక కూతురు ఇబ్బంది పడకూడదు. సో ఆ దృష్టిలో పెట్టుకొని అది జాగ్రత్తగా తీసాం అనమాట. నార్మల్గా చాలా సీన్స్ కావచ్చు, కానీ స్టోరీని ఎంత బ్యూటిఫుల్ గా తీసుకెళ్లారు అని అంటే, లైక్ ఒకతను వస్తాడు తన అవసరాలు తీర్చుకోవడానికి అని చెప్పేసి డబ్బులు ఇస్తాడు, అండ్ ఇంకొక పర్సన్ వచ్చి నేను లవ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటారు. ఇంకొక పర్సన్ వచ్చి నేను నీతోని చేయాలి అని చెప్పేసి డబ్బులు ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత తను బెదిరించి తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. లైక్ ఇందులో ఈ లవ్ స్టోరీ అనేది పార్ట్ అసలు ఏంటి, వాళ్ళకు ఈ నిజంగా వాళ్ళని కూడా లవ్ చేసే వాళ్ళు ఏంటి? ట్రాన్స్జెండర్ లైఫ్స్ లో మీరు చూస్తే సార్, వీళ్ళ మీద జరిగే అతి పెద్ద మోసం లవ్. అతి పెద్ద మోసం వీళ్ళ మీద జరిగేది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి సార్, బాగానే ఎలా కష్టపడి ఎలా సంపాదిస్తున్న విషయం పక్కన పెట్టండి, ఎలా సంపాదిస్తున్న మనకు అనవసరం. అది వాళ్ళ జీవితం వాళ్ళు ఏదో సంపాదించుకుంటున్నారు, డబ్బులు ఉంటాయి. అబ్బాయిలు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అబ్బాయిలు అక్కడ ట్రాప్ చేస్తారు వాళ్ళని. పాపం వీళ్ళేంటి అంటే ఒంటరి జీవితాలు. వాళ్ళు ఫిజికల్ గా అబ్బాయిగా పుట్టిన అమ్మాయిగా మారినప్పటికీ వాళ్ళు ఉన్న ఒక ఫెమైన్ ఎదుట ప్రతి మనిషిలో కూడా మేల్ అండ్ ఫెమైన్ రెండు ఉంటాయి. అది మామూలు మనలో కూడా కొన్నిసార్లు మనలో ఫెమైన్ ఐడియాలజీస్ ఉంటాయి, కొన్ని ఫెమినైన్ ఐడియాలజీ. లైక్ మనకి ఏంటంటే అప్పుడప్పుడు కొద్దిగా ఏంటంటే మనకు తోడు, ఎక్కువ అమ్మాయిలు తోడు కోరుకుంటారు. మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది మనం అంత ఇండివిజువల్ పెంచడానికి ఒక తోడు ఉంటే బాగుండేమో. కొన్ని ఆలోచనలు ఎంత మనము మగాలమైనా కానీ కొన్ని ఆలోచనలు ఆడవాళ్ళ ఆలోచనలు మనతో, అలాగే అంత ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొద్దిగా మగవాళ్ళ ఆలోచనలు కొన్ని ఉంటాయి. అలాగే వీళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళు కంప్లీట్ గా ఆడవాళ్ళు మాట్లాడి ఎక్కువ ఫెమిన్ ఉన్నప్పుడు ఏంటంటే బాగా ఒంటరి వాళ్ళు, సమాజం వెలివేస్తుంటది, కుటుంబం వెలివేస్తుంటది, ఈజీగా క్యాప్చర్ అవుతారు. ఈజీగా మనం వాళ్ళకి 4 మాటలు చెప్పేసి ఫోన్లు చేసి మెసేజ్లు పెడితే వాళ్ళు ఇది ఈజీగా మీకు దొరికిపోతారు. దొరికిపోవడం వల్ల ఏంటి అంటే పాప వాళ్ళు చెప్పే కదా ఒంటరితనం వల్ల వాళ్ళు వీక్ గా ఉంటారు. అప్పటికే వీక్ గా ఉన్నవాడికి ఏంటి అంటే మీకు ఈజీగా, ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక ఈదలేని చేప ఒకటి ఉందనుకోండి, ఈజీగా పైకి సముద్రంలో తేలిపోద్ది కదా, ఈజీగా వాళ్ళకి దొరికేస్తుంది కదా. అలాగనమాట ఈజీగా అలాంటి వాళ్ళు దొరికేస్తారు. దొరికిపోవడం వల్ల ఏంటి అంటే ఇంకా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే, ఎవరైనా అబ్బాయి దొరికితే ట్రాన్స్జెండర్స్ ఇంక సర్వస్వం అది పెట్టేస్తారు. సర్వస్వం. నేను పరిచయం నాకు పరిచయమైన ఒక 5 మందో 10 మందితో మాట్లాడితేనే అందరికి స్టోరీస్ ఉన్నాయి. మీరు నమ్మరు సార్, వాళ్ళ కార్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు, కేటీఎం బైక్స్ కొనిచ్చున్నారు వాళ్ళతో తిరిగిన అబ్బాయిలకి. ట్విస్ట్ ఏంటంటే ఏ ఒక్కరు మళ్ళీ ఇప్పుడు లేరు వాళ్ళతో. అయ్యో ఇప్పుడు 10 మందితో మాట్లాడితే 10 మంది కూడా వాళ్ళు రకరకాల ఈ బైక్స్ లేకపోతే ఏవో కొనిస్తే ఆ 10 మంది ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళతో లేరు, వేరు వెళ్ళిపోయినారు, పెళ్లిళ్ళు చేసుకుని మామూలుగా లేడీస్ నార్మల్ అంటే జస్ట్ వీళ్ళని వాడుకోవడం. ఆబ్వియస్లీ ఈజీ మనీ. వీళ్ళకంటే చెప్పాను కదా, డబ్బులు అడిగితే వీళ్ళు ఇచ్చేస్తారు. నాకు బండి లేదంటే బండి కొని ఇచ్చేస్తారు, పలాంది లేదని చేస్తారు. సేవ చేస్తారు సార్, భయంకరమైన సేవకి. ఇంకా మామూలు మన భార్యలు వీళ్ళు కూడా అది చేయరేమటగా, అలా సేవ చేస్తారు వాళ్ళకి. ఇవన్నీ ఈ పాప చెప్పే కదా, ఈ ఒంటరి మళ్ళీ ఎక్కడైతే మేము ఒంటరి వాళ్ళం అయిపోతున్నాం భయంతో వాళ్ళకి ఏంటంటే విపరీతంగా ఇలాంటి సేవలు చేయడం ఇవన్నీ చేయడం వల్ల చేస్తారు. అందుకోసం లవ్ స్టోరీ పెట్టండి. అందుకోసమే యాక్చువల్ నా సినిమాలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో టీనా అనే క్యారెక్టర్ మేము చాలా బోల్డ్ గా రాసుకున్నాం. తను దేనికి లొంగేది కాదు. అందుకోసమే ఎన్ని కష్టాలు వచ్చినా తను ఆఫీస్ అవర్స్, తన డ్యూటీ అవర్స్ ఏవి ఉన్నాయో ఆ డ్యూటీ అవర్స్ ఎన్ని కష్టాలు వచ్చినా తను నిలబడతాడు లాస్ట్ వరకు. ఫస్ట్ ఆ గంజేవాడు కొట్టినప్పుడు తను మానేయచ్చు, ఎవరు అడగదు, తన బాస్ ఎవరు లేరు అక్కడ. కాకపోతే తన నిబద్ధతగా ఉంటుంది తన పనికి, తనకి ఇంకా టైం ఉంది, తన డ్యూటీ దిగాల్సిన టైం ఇంకా అవ్వలే. అందుకోసం ఎన్ని కష్టాలు నిలబడుతుంది అక్కడ. అంత బోల్డ్ క్యారెక్టర్ కాబట్టి తను లొంగిపోలేదు. ఇంకోటి వచ్చి ఆల్రెడీ తను దెబ్బతిని ఉంది అక్కడ ఆల్రెడీ. చెప్తుంది, నాయన నిన్న నమ్మే నేను మోసపోయినరా నాయన అని చెప్పి. మళ్ళీ ఇంక మోసపోవడానికి రెడీ లేదు తను. వెరీ బోల్డ్ అనమాట. తను రెడీ చేసుకుంది, నన్ను ఇంకెవరు వంచలేడు, నన్ను ఎవరికి లొంగను, నాకు ఒక
నాకు ఒక పాత ఉంది, నేను చేయాలి, నాకు బాధ్యతలు ఉన్నాయి, ఇంట్లో మా అమ్మ ఉంది, దానికి ఆరోగ్యం బాగాలేదు, చూసుకోవాలి, నాకు డబ్బులు కావాలి, అవసరాలు ఉన్నాయి, సో నాకు మందులు తనకి హార్మోన్స్ కావాలి, మేకప్ కిట్ కావాలి, సో ఇవన్నీ మెయింటెనెన్స్ కోసం డబ్బులు కావాలి, ఎవరు ఇస్తారు? ఇవన్నీ నేను లవ్ గివ్లు వేసుకుంటే నా వల్ల అయ్యే పని కాదు, మళ్ళీ ఎవరితో నేను మోసపోయి నేను మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళలేను. సో తనకు ఒక బోల్డ్ క్యారెక్టర్ అనమాట. సో అందుకోసం ఎవడో వచ్చి అడిగినప్పుడు కూడా తను నో చెప్తుంది స్ట్రైట్ గా. సో ఆ నో అని చెప్పడం అనేది, నేను యాక్చువల్గా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కూడా నేను చూసే వాళ్ళకి కూడా నేను యాక్చువల్గా ఇండైరెక్ట్ ఒక మెసేజ్ లాంటిది ఇద్దాం అనుకున్నా. యూ షుడ్ సే నో. నో చెప్పడం నేర్చుకోండి. ఎవడో వచ్చి ఏదో అనగానే లొంగిపోకండి. సో మీరు ఎన్నో కష్టాలు పడి బయటకు వచ్చి ఇంత వివక్షను తట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న వాటికి ప్రలోభాలకు లొంగిపోయి మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి ఇండైరెక్ట్ గా అంత బోల్డ్ గా ఉండండి, టీనా లాగా ఉండండి, లైక్ బిహేవ్ లైక్ టీనా. కార్ లో ఒక సీన్ పెట్టారు, లైక్ సమ్వన్ వచ్చి చేస్తూ ఉంటాడు, తనని ఇబ్బంది పెడుతూ సెక్సువల్ గా హరాస్ చేస్తూ ఉంటాడు. అసలు అంత బ్రూటల్ గా ఇబ్బంది పెడుతూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారా? ఉంటారండి. యాక్చువల్గా ఏమైంది నేను చెప్తాను ఒక ఇన్సిడెంట్. మీకు ప్రాచీ రాథోడ్ అని చెప్పి మనకు ఒక డాక్టర్ ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్లో. షీజ్ అ ట్రాన్స్జెండర్. సో తను తెలంగాణలోనో ఐ థింక్ ఇండియాలోనో షీజ్ అ ఫస్ట్ విమెన్ డాక్టర్ అనమాట. తెలుగు ఆవిడే, ప్రాచీ రాథోడ్ ఆవిడ పేరు. ఆవిడని ఒక ఇంటర్వ్యూ చేసాం మేము. ఇంటర్వ్యూ చేసినప్పుడు తర్వాత మాకు, నేను ఎప్పుడో లైక్ నా సినిమా కంటే 1 year ముందు ఇంటర్వ్యూ చేసాము ఒక ఛానల్ గురించి. తర్వాత ఏమైంది అంటే తను మాకు, నేను ఈ సినిమా అయిపోయింది, నేను ప్రసాద్స్లో ప్రీమియర్ వేసాను దీన్ని. ప్రసాద్ ప్రీమియర్ వేసినప్పుడు ఆవిడని చీఫ్ గెస్ట్ గా పిలిచా. ఆవిడ చీఫ్ గెస్ట్ గా పిలిచాను, మేడం ఇలాగ నేను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద తీసాను, మీరు రండి చీఫ్ గెస్ట్ గా నా ఫిలిం కంటే. ఆవిడ ఓకే ఫైన్ నేను వస్తాను అని చెప్పి వచ్చారు. ఆవిడ వచ్చాక ఆవిడ సినిమా చూసి ఆవిడ ఫస్ట్ మమ్మల్ని అప్రిషియేట్ చేసిందంటే, ట్రాన్స్జెండర్ మూవీ ట్రాన్స్జెండర్ పెట్టి తీసినందుకు అప్రిషియేట్ చేసింది అనమాట. ఫస్ట్ నన్ను అడిగింది ఆవిడ, ఎవరు యాక్ట్ చేశారంటే, అలా ఝాన్సీ అని చెప్పి ఒక ట్రాన్స్ కమ్యూనిటీ నుంచే చేశారు మేడం అంటే. అవునా, ఓకే ఓకే ఫైన్ నేను వస్తాను. ఫస్ట్ తనకి అక్కడ వచ్చింది. సినిమా చూసాక తను లైక్ షివర్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీలో జరిగిన వాటికి చూసి తను స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు, మీరు ఏదైతే ఇప్పుడు ఇది మెన్షన్ చేశారో ఈ కార్ లో జరిగింది తన మీద జరిగిందని తను చెప్పింది. ఆ విషయం స్టేజ్ మీద ఒక డాక్టరు ఆ స్టేజ్ మీద తను చెప్పింది ఆ విషయం ఏదైతే జరిగింది. కాకపోతే ఇక్కడ బెల్ట్తో జరిగింది, అక్కడ ఆవిడ గన్ పెట్టినారు లిటరలీ. ఆ స్టేజ్ మీద ఉంది, అసలు వీడియో కూడా ఉంది ఆవిడ స్టేజ్ మీద మాట్లాడారు. సో అక్కడ ఆమె చెప్పింది తీసుకుని మీరు ఇక్కడ కనెక్ట్ చేశారా? లేదు, అది మాకు రిలీజ్ రోజు చెప్పింది ఆవిడ. ఇలాంటి సీన్లు నాకు ముందు చాలా మంది ట్రాన్స్జెండర్లు చెప్పినారు మా మీద జరుగుతాయి అంటే. ఒక డాక్టర్ లెవెల్లో కూడా, అంటే మీరు అడిగారు కదా ఇవి నిజంగా అంత బ్రూటల్ జరుగుతాయని చెప్పి, ఒక డాక్టర్ పబ్లిక్ గా చెప్పింది ఆవిడ. అక్కడ మా సినిమా రిలీజ్ అయిపోయి మేము ప్రీమియర్ వేసాక ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిడ చీఫ్ గెస్ట్ గా వచ్చింది కాబట్టి, ఆవిడ సినిమా చూసి మాట్లాడుతున్నప్పుడు, ఈ లైఫ్ లో ఇలాగ మా లైఫ్ లో ఇలానే ఉంటాయి, మా కమ్యూనిటీ లైఫ్ లోనే ఇలానే ఉంటాయి, ఇంత ఘోరంగా ఉంటాయి మా లైఫ్ లో. అందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఏదైతే కార్ సీన్ జరిగిందో ఆ కార్ సీన్ నా జీవితంలో జరిగింది. నా జీవితంలో నాకు వెనక గన్ పెట్టి నన్ను హెరాస్ చేసినారు అని చెప్పి ప్రాచీరాతలు గారు చెప్పినారు. సో ఒక్క ట్రాన్స్జెండర్ లైఫ్ లో ఇవన్నీ జరిగిపోతాయి అని కాదు, ఎవరికో వాళ్ళకి ఏదో జరుగుతూనే ఉంటాయి. అలాగా చాలా ఉన్నాయి, చెప్పాను కదా చాలా ఉన్నాయి. మాకు కథకు తగినట్టు మేము పెట్టుకున్నాం కొన్ని. అలాగే ఒకే ట్రాన్స్జెండర్ లైఫ్ లో అన్ని రాత్రులు ఎలాగో అంటే ఉండవు, అన్ని రాత్రులు ఎలాగో ఉండకపోవచ్చు. ఏదో ఒక రాత్రి వాళ్ళు బ్యాడ్ టైం అలా జరుగుతాయి. మీరు చాలా రీసెర్చ్ చేసి ఉన్నట్టు కనబడుతుంది, స్టోరీ గురించి కావచ్చు కానీ, ట్రాన్స్ కమ్యూనిటీ గురించి కావచ్చు కానీ. బట్ సొసైటీ నుంచి కొన్ని విషయాలు అంటే లైక్ చాలా వరకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు డబ్బుల కోసం కావచ్చు కానీ, లేదంటే ఫంక్షన్స్ కి వచ్చి వాళ్ళు చాలా డబ్బులు మాకు ఇంత కావాలని డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది. లైక్ మీరు రీసెర్చ్ చేస్తున్న టైంలో అసలు మీరు దీని గురించి ఏమైనా అడిగాను వాళ్ళకి. అయితే వాళ్ళు నాకు చెప్పింది ఏంటి అంటే, ఫంక్షన్స్ అప్పుడు వస్తాము, లేదా షాప్ ఓపెనింగ్స్ అప్పుడు వస్తాము. కొన్నిసార్లు షాప్ ఓపెనింగ్స్ వాళ్ళే పిలుస్తారంట. షాప్ ఓపెనింగ్స్ షాప్ ఓపెనింగ్స్ వాళ్ళకి ఏదో మంచి జరుగుద్ది, వీళ్ళు ఏదైనా బ్లెస్ చేస్తే మంచి జరుగుద్ది అని చెప్పి షాప్ ఓపెనింగ్స్ అప్పుడు, లేకపోతే మాల్స్ ఓపెన్ అయినప్పుడు, పెళ్లిళ్ళకు డాన్స్ చేయడానికి వాటికి పిలుస్తారంట. పిలిచినప్పుడు వాళ్ళు అడిగినంత డబ్బులు వాళ్ళు ఇస్తారంట. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే నాకు మేము రావాలి అంటే మాకు 10,000 20,000 అంతే ఇవ్వండి మేము వస్తామని చెప్తే వాళ్ళు ఓకే చేస్తారంట ఇవ్వడానికి. అలా కాకుండా వీళ్ళు వెళ్తున్నప్పుడు అంట, వీళ్ళు అవన్నీ పిలవకుండా గృహప్రవేశం అనేది జరుగుతుంది అనుకోండి చిన్నగా, వీళ్ళు వెళ్ళారు అనుకోండి,
వాళ్ళకంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయి, దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే ట్రాన్స్జెండర్స్ అయితే అంట రియల్ ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక రియల్ ట్రాన్స్జెండర్ అయితే మాత్రము ఫోర్స్ చేయకూడదు. అక్కడే కాదు, బెగ్గింగ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర వాళ్ళ దగ్గర కూడా ఉంటారు చూసినారా, బెగ్గింగ్ చేసుకుంటుంటారు. ఆ బెగ్గింగ్ చేసినప్పుడు కూడా నీ దగ్గర 5 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఇస్తే తీసుకుంటారు, 10 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు. అందుకని 10 రూపాయలు కానీ ఇంకా 50 ఇవ్వు 100 ఇవ్వు అని చెప్పి అడగకూడదు. వాళ్ళ రూల్స్ లో అది ఉందంట. అది ఓకే. అలా కాకుండా అలాగే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మా దగ్గర 1000-2000 ఉన్నాయండి, అది తీసుకొని వెళ్ళిపోండి అంటే తీసుకుని వెళ్ళిపోతారు. అలా కాకుండా గొడవ పెట్టారు అంటే అంట వాళ్ళు రియల్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళకంటూ కమ్యూనిటీలో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, అలాగే అలాంటి గైడ్ లైన్స్ ఫాలో అయ్యే వాళ్ళు కాదు. అలాంటి టైంలో అంట ట్రాన్స్ యాక్టివిస్టులను పిలిస్తే వాళ్ళు వచ్చి దాన్ని ఇది చేయగలరు, వాళ్ళు ఆపగలరు దాన్ని. రియల్ ట్రాన్స్ యాక్టివిస్టులు ఉంటారు చూసినారు, ట్రాన్స్జెండర్ యాక్టివిస్టులని వాళ్ళు పిలిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైతే దౌర్జన్యం జరుగుతుందో ఆ దౌర్జన్యాన్ని ఆపగలరు వీళ్ళు. అలాగే ట్రాన్స్జెండర్లు అందరూ చేస్తున్నారు కాదు, కొందరు అలా చేస్తున్నారు. దానికి సొల్యూషన్ ట్రాన్స్జెండర్ నుంచి వాళ్ళే ఇచ్చారు. ఎక్కడ జరిగినా కానీ ఇలాంటి దౌర్జన్యం డబ్బులు ఇస్తే తీసుకెళ్ళిపోవాలి అంతే తప్ప 10,000 ఇవ్వండి 20,000 ఇవ్వండి లేదని మేము ఇబ్బంది పడతాము, అవి చేస్తామంటే మీరు మాకు చెప్పండి, మేము వచ్చి మాట్లాడతాం. వాళ్ళకైతే పోలీసులు కూడా చెప్పారు ఆ విషయం. ట్రాన్స్జెండర్స్ ఎక్కడే కానీ మీకు ఇబ్బంది పెట్టేటైతే మీకు మాకు చెప్పండి, మేము వచ్చి మేము చూసుకుంటాం అని చెప్పి. సో అందరూ అలా చేయట్లేదు సార్, ఇబ్బంది పెట్టడం అనేది తప్పే అది. ఓకే. సో అది చెప్పాం కదా, అలాగే కమ్యూనిటీ అందరూ అలా చేయట్లేదు, కొంతమంది చేస్తున్నారు. దానికి సొల్యూషన్ కూడా కమ్యూనిటీ వాళ్ళే చెప్పారు, మీరు మాకు వచ్చి చెప్పండి, మేము విల్ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. సో నార్మల్గా మీ షార్ట్ ఫిలింకి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డు వచ్చింది. సో అది ఎట్లా జరిగింది? అప్పుడు మీరు నేను ఫీచర్ ఫిల్మ్కి వెళ్ళొచ్చు అని అనుకున్నారా? అసలు ఏమనుకున్నారు? అప్పుడు నాజర్ గారు కూడా సంథింగ్ మీ సినిమాలో నటించినటువంటి ఝాన్సీ గారిని కూడా తను గుర్తుపట్టి, అప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి నాజర్ గారు తనను గుర్తుపట్టి ప్రత్యేకంగా తనకు అప్లాజ్ ఇచ్చారు కదా, అసలు ఎట్లా అనిపించింది? సో నాది హైదరాబాద్ ఫిలిం ఫెస్టివల్స్ కలెక్ట్ అయిన ముందే నేను చాలా ఫిలిం ఫెస్టివల్స్ పంపించాను. ఆల్రెడీ నాకు 10-15 ఫిలిం ఫెస్టివల్స్ లో నాది స్క్రీనింగ్ అయింది. ఒక 2 ఫెస్టివల్స్ లో గెలిచింది. ఇది 3వది యాక్చువల్లీ, హైదరాబాద్ మూడోది లాస్ట్ ఇది. దాని తర్వాత నేను ఇక్కడ పంపించలే, అప్పటికే 1 year అయిపోయింది. చాలా ఫెస్టివల్స్ పంపించి సరే ఇంకా మనం వేరే మొదలు పెట్టుకోవాలి కదా, అంతసేపు ఇదే పట్టుకుని ఉంటామని చెప్పి నేను ఇంకా హైదరాబాద్ లాస్ట్ పంపించి నేను ఇంకా వదిలేసాను అనమాట. సో హైదరాబాద్ లో ఇంకా నాకు ఇంకోటి, నేను ఏ ఫెస్టివల్ కి వెళ్ళా, ఏ ఫిల్మ్ ఫెస్టివల్ కి నాకు వెళ్ళడానికి కుదరలే. బయట వేరే వేరే రాష్ట్రాల్లో జరిగింది, నాకు ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. ఆఫీస్ ఉండి వాటికి నాకు ట్రావెల్ చేయడం కుదరలా. సో ఈవెన్ నాకు అవార్డ్స్ వచ్చినా కానీ వాళ్ళే నాకు మెసేజ్ చేయడము, మీద అవార్డు గెలిచింది, మేము ఇది పంపిస్తాము, సర్టిఫికెట్స్ అవి మేము పార్సల్ చేస్తాం. సో హైదరాబాద్ లో అవడం నాకు అదొక అదృష్టం. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళాను నేను. ఫస్ట్ టైం నేను ఏ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వెళ్ళే, నాదనికే కాదు ముందు కూడా ఏ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వెళ్ళలేదు. నేను ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చిన మూవీస్ చూసాను కానీ నేను ఫిల్మ్ ఫెస్టివల్స్ కి ఎప్పుడు వెళ్ళా. సో ఫస్ట్ అదొక ఎక్స్పీరియన్స్ నాకు. అందులోని నాకు ఇంకా నా జీవితంలో నేను మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అసలు నాకు లైఫ్ లో ఇంకా మళ్ళీ జరుగుద్దులేదు నాకు తెలియదు కానీ, నాకు ప్రసాద్ మల్టీప్లెక్స్ అంటే చాలా ఇష్టం. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో నేను విపరీతంగా సినిమాలు చూసాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం థియేటర్ అంటే, ఎందుకంటే సౌండ్ కానీ దాని క్వాలిటీ కానీ, అండ్ మోర్ ఓవర్ టైం అంటే టైంకి వేస్తాడు. 10 అంటే 10 షో స్టార్ట్ అవుతుంది. యాడ్స్ పెట్టి, ఇప్పుడు మన పీవీఆర్ యాడ్స్ అంటాడు 10 అని చెప్తే 10-20కి వేస్తాడు షో, 20 నిమిషాలు యాడ్స్ చంపేస్తాడు. సో నాకు అలాగుండదు, ముందు 10 అంటే 10కి షో స్టార్ట్ అవుతుంది, 9 అంటే 9 షో స్టార్ట్ అవుతుంది. సౌండ్ క్వాలిటీ బాగుంటుంది ప్రసాద్ లో, పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. సో నాకు చాలా ఇష్టం. సినిమాలన్నీ అక్కడ చూసాను, హాలీవుడ్ కానీ మన తెలుగు సినిమాలు కానీ ఏమైనా, ప్రసాద్ అనేది నాకు హోమ్ థియేటర్ లాగా అనమాట. అప్పుడు ఎప్పుడు అనుకుంటుంటాం కదా, ఇప్పుడు మన సినిమా ప్యాషనెట్ కాబట్టి మన ప్రసాద్ లో మన సినిమా ఎప్పుడు మనం డైరెక్ట్ బై భరత్ దోబాన్ అని పేరు చూసుకోవాలని చెప్పి కోరుకుంటది కదా. అలాంటిది నాకు ఈ షార్ట్ ఫిల్మ్ తోనే జరిగింది అనమాట. ఫీచర్ తో జరుగుతుంది విషయం తర్వాత నాకు తెలియదు కానీ, సో జరగాలి హోప్ఫుల్లీ. కానీ దానికి ముందే నాకు నైట్ ఆన్ ద ఫుట్ పాత్ లోనే నాకు అది రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై భరత్ దోబాన్ అని చెప్పి నేను ప్రసాద్ లో చూసుకున్న మూమెంట్ అయితే లిటరల్లీ సార్ నేను అసలు అది మర్చిపోలేని మూమెంట్ అది. సో కమింగ్ టు అది నాకు చాలా మెమొరబుల్ మూమెంట్ హైదరాబాద్ ఫిలిం ఫెస్టివల్ లో. సో ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళడము, చాలా 700 పైగా సినిమాలు వచ్చాయి ఫిలిం ఫెస్టివల్ కి. అందులో వాళ్ళు ఒక 50 సెలెక్ట్ చేస్తే 50లో నైట్ ఆన్ ద ఫుట్ పాత్ ఒకటి. అందులో 10 మస్ట్ వాచ్ సినిమాలు ఉన్నాయి. వాళ్ళే పాంప్లెట్స్ చేస్తారు కదా, పాంప్లెట్స్ వాళ్ళు మస్ట్ వాచ్ అంటే షెడ్యూల్ మొత్తం వేసి ఉన్నారు. ఇప్పుడు ఏ సినిమా, ఇప్పుడు 2 screens 4-5 screens లో ఏ స్క్రీన్ లో ఏ టైంకి ఏ సినిమా చేస్తున్నారు అని చెప్పి. తర్వాత లాస్ట్ పేజ్ లో పాంప్లెట్ లో లాస్ట్ పేజ్ లో మస్ట్ వాచ్ 10 సినిమాలు
మస్ట్ వాచ్ లో నైట్ అండ్ ఫుట్పాత్ ఒకే ఒక తెలుగు ఫిలిం, అదొక్కటే ఉంది. మిగతా కూడా ఇరానీ ఫిలిం, హిందీ ఫిలిమ్స్ ఉన్నాయి, ఇరానీ ఫిలిమ్స్ ఉన్నాయి. తెలుగు సినిమాలో మనది ఒక్కటే ఉంది, నైట్ అండ్ ఫుట్పాత్ ఒక్కటే ఉంది. సో అందరూ ఎవరు నైట్ అండ్ ఫుట్పాత్ ఏంటని చూడటము. తర్వాత ఇంకా గొప్ప విషయం నాకు ఏమనిపించిందంటే అన్ని సినిమాల్లో స్టాండింగ్ ఓవేషన్ వచ్చిన ఏకైక సినిమా నా అమ్మ. సూపర్. ఓకే ఓకే. అందరు లేచి సపోర్ట్లు కొట్టారు ఆ సినిమాకి, అప్రిషియేట్ చేశారు. ఝాన్సీ గారిని అయితే అసలు ఆవిడ స్టార్ అనమాట అక్కడ ఫిలిం ఫెస్టివల్ లో. అయితే కమింగ్ టు నాజర్ గారి విషయంలో ఏమైందంటే, మేము అయిపోయింది, ఫోటోలు తీస్తున్నారు, అందరూ వెళ్తున్నారు. నాజర్ గారు ముందు రోజు చూస్తున్నారు, 2 days జరిగింది. ముందు రోజు వచ్చాను కానీ మేము నేను ఫోటోలు దిగిన పెద్ద ఇంట్రెస్ట్ చూపించిన యాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కదా, అందరు వెళ్ళి ఆల్రెడీ జనాలు పడుతుంటారు, మనం ఎందుకు వెళ్ళి ఇబ్బంది పడ్డా అని చెప్పి మేము ఫోటోలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను, మరీ ఖాళీగా ఉంటేమో కానీ. సో నేనేం దూరంగానే ఉన్నాను. సో నెక్స్ట్ డే ఝాన్సీ, ఫస్ట్ డే రాలేదు ఝాన్సీ గారు, సెకండ్ డే వచ్చారు ఫంక్షన్, లాస్ట్ సెకండ్ డే ఫెస్టివల్ సెకండ్ డే. సో ఆవిడ భరత్ గారిని ఫోటో దిగుతాను అంటున్నారు. అవునా, సర్లేండి పదండి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళి సార్ మీతో తన ఫోటో దిగుతాను. నేను పరిచయం చేసుకున్నాను సార్, ఇలాగా నాది ఒక సినిమా ఫిలిం ఫెస్టివల్, నేను పేరేం చెప్పలేదు, నా పేరు చెప్పలేదు, నేను సినిమా పేరు చెప్పలే ఆయనకి చెప్పకుండా సరళగా నాది నా ట్యాగ్ కూడా ఉందిలేండి. సో ఆయన గుర్తుపట్టాడు, నేను ఎక్కడ సంబంధించిన ఫిలిం ఎక్కడ ఉందని చెప్పి పరిచయం చేసుకున్నాను. సరళగా నా ఫిలిం కూడా ఉంది, నేను మీతో ఫోటో దిగుతానంటుంది, నా యాక్టర్స్ తినంటే, హే సాయు యూ యాక్టెడ్ ఇన్ దట్ ఫుట్పాత్ ఫిలిం, గుర్తులేదు, ఫుట్పాత్ ఒకటే గుర్తుంది, యూ యాక్టెడ్ ఇన్ దట్ ఫుట్పాత్ ఫిలిం రైట్ అని. ఆయనకి అర్థం కాలేదు, ఝాన్సీ గారికి ఇంగ్లీష్ రాలేదు, అర్థం కాకపోతే నేను గుర్తుపట్టారు, మిమ్మల్ని అడుగుతున్నారు సినిమాలో చేసినారు కదా అని చెప్తే అప్పుడు ఆయనే తెలుగులో మాట్లాడారు. చూసానమ్మా నేను మీ ఫిల్మ్ చాలా బాగుంది, నువ్వు చాలా బోల్డ్ గా చేసావు, సూపర్ అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే అసలు ఈవిడ ఆనందానికి అసలు ఆవిడ ముందు చెప్పాక మొహమాటం సిగ్గని చెప్పి సిగ్గు పడిపోయి మెలికలు తిరిగిపోయి అసలు అమ్మో నాజర్ గారు అసలు ఏంటి నన్ను గుర్తుపట్టడం అసలు సిగ్గు పడిపోయి మెలిక, ఆవిడ ఆనందం చూడాలి అసలు లేదు, అసలు భూమి మీద లేదనమాట. చెప్తే అక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే ఆవిడ నేను పరిచయం చేసింది, ఈయన మా డైరెక్టర్ అని చెప్పి మా డైరెక్టర్ నన్ను పరిచయం చేసింది. చేస్తే ఓ యు ఆర్ ద డైరెక్టర్, యూ డిడ్ గుడ్ జాబ్ మ్యాన్, వెరీ వండర్ఫుల్ మూవీ, వి హ్యాడ్ మా కేంద్ర కమిటీలో కూడా వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ డిస్కషన్ అబౌట్ యువర్ ఫిలిం, సో ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆయన మాతో చెప్పడము. సో ఆయన గుర్తుపడడం, ఆవిడతో మాట్లాడడము చక్కగా, అసలు అది వండర్ఫుల్ సిచ్యువేషన్ అది. తర్వాత బెస్ట్లీ మాకు బెస్ట్ ప్రామిసింగ్ ఫిలిం అవార్డు వచ్చింది. స్పెషల్ అదే చెప్పాను కదా, మళ్ళీ అవార్డు ఇచ్చినప్పుడు కూడా అందరు ఫిలిమ్స్ కి అవార్డు ఇచ్చేసి వాళ్ళు దిగిపోయారు, మాట్లాడే అవకాశం మాత్రము నాకు ఝాన్సీ గారికి ఇచ్చారు స్టేజ్ మీద అవార్డు తీసుకున్నప్పుడు. మీ ఫిలిం గురించి మాట్లాడండి మీరు, మాట్లాడాలి అని చెప్పి. అప్పుడు టెన్షన్ కి మాకు అవార్డు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అవార్డు వచ్చింది. అప్పటికి ఆవిడేదో ఒక నిమిషం మాట్లాడారు, నేను ఒక నిమిషం మాట్లాడేసాను. తర్వాత హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రగతి గారు, ఆర్టిస్ట్ యాక్చువల్, ఆవిడ తీసుకొని మా ఫిలిం గురించి చెప్పింది, ఎంత గొప్ప ఫిలిం అది అని చెప్పి. తర్వాత మళ్ళీ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఫిలిమ్స్ అవన్నీ లాస్ట్ క్లోజింగ్ ఫిలిమ్స్ గా వేస్తారనమాట. అందులో లాస్ట్ ఫిలిం నైట్ ఆన్ ది ఫుట్పాత్ తో ఫిలిం ఫెస్టివల్ క్లోజ్ అయిపోయింది, లాస్ట్ ఫిలిం. సో అది ఒక ఆనర్ అనమాట మాకు. సో అది మా వర్క్ గానీ ఒక మంచి కథకు గానీ దక్కిన మంచి గౌరవం. గ్రేట్. అది ఎస్ నార్మల్గా మ్యూజిక్ కావచ్చు కానీ డిఓపి అసలు ఎవరు చేశారు ఇదంతా? అయితే సార్ మాది మేము ఎవ్వరం కూడా మా సినిమా చూసి కూడా చాలా మంది మాకు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఫిలిం స్కూల్లో చదువుకున్నారా, ఫిలిం స్కూల్లో చేశారా? ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ చేశారు అవన్నీ, అందుకోసం. సో మాకైతే ఫిలిం స్కూల్ ఎక్స్పీరియన్స్ కానీ ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ కానీ లేదు. ఫిలిం ఇండస్ట్రీలో మేము వర్క్ చేయలేదు, ఫిలిం స్కూల్కి వెళ్ళాయి. నేనే కాదు, మా టీంలో ఎవరు కూడా, నా టీం ఓన్లీ సౌండ్ వర్క్, అంటే పోస్ట్ ప్రొడక్షన్ లో సౌండ్ ఎఫెక్ట్స్ 5.1 మిక్సింగ్ చేసే వాళ్ళు మాత్రము సినిమా వాళ్ళు. హేమంత్ సార్ అని చెప్పి మా శ్రీకాకుళం ఆయన సౌండ్ వర్క్ చేశాడు. ఆయన సౌండ్ వర్క్ చేసిన ఆయన ట్రిపుల్ ఆర్ కానీ బెస్ట్ సౌండ్ ఇంజనీర్ గా అవార్డు కూడా వచ్చింది ఇండియాలో. ట్రిపుల్ ఆర్ అంటే ఆయన 1500-1600 సినిమాలు చేసిన ఆయన అనమాట. ఎప్పటి ఉన్నాడు మన తెలుగు ఇండస్ట్రీ అక్కడ ఉండే చెన్నైలో ఆ టైం నుంచి కూడా ఉన్నారనమాట ఆయన, చాలా పెద్ద ఆయన. సో ఆయన మాకు చేశాడు సినిమా. ఫస్ట్ ఎప్రియేషన్ ఆయన నుంచి వచ్చింది మాకు సినిమా అయ్యాక. సౌండ్ కోసం పంపిస్తాం కదా చూడండి. సో డబ్బింగ్ అన్ని ఆయన దగ్గర చూసుకున్నాడు, మొత్తం ఆయన దగ్గర చూసుకున్నాడు. సౌండ్ వర్క్ చాలా బాగుంటుంది సినిమా. సో అది ఆయన తప్పితే మాకు ఎవరికి కూడా సినిమా ఇండస్ట్రీ ఇది లేదు. సో ఫస్ట్ నుంచి కూడా మాకు అందరికి ఏంటంటే సినిమా ఎంతూజియాస్టులు అందరం, సినిమా పిచ్చోళ్ళం. సో సినిమా చూసే నేర్చుకున్నాము. సినిమాలు చూస్తూనే ఈ సినిమా వీళ్ళు ఎలా లైటింగ్ చేస్తుంటారు ఇక్కడ, లేకపోతే ఎలా ఫ్రేమ్ చేసినారు, ఈ ఫ్రేమింగ్ ఎందుకు చేశారు, ఏంటి ఆ సీన్ అబ్జర్వ్ చేయడము, సీన్లో ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ఇక్కడే ఫ్రేమ్ పెట్టారు, ఎందుకు
పెట్టారు, లేకపోతే ఈ లెన్స్ ఎందుకు వాడారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉంటారు కదా హాలీవుడ్ లో, వాళ్ళు చూసి అసలు ఎందుకు వీళ్ళు ఫ్రేమ్ కెమెరా వర్క్ చూసి అవి నేర్చుకునేది, చూస్తూ నేర్చుకున్న ఈ కథకి మోస్ట్లీ రియలిస్టిక్ కథ కాబట్టి ఎగ్జాజరేట్ చేయకుండా ఏది కూడా బ్యూటిఫికేషన్ లేకుండా మోస్ట్లీ న్యాచురల్ గానే వెళ్ళాలి. సో లిమిటెడ్ లైట్స్ పెట్టుకున్నాం, ఎక్కువ లైట్స్ పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ బ్యూటిఫికేషన్ అయిపోద్దని మా కథ అంతా స్ట్రీట్ లైట్ లో జరుగుతున్నట్టు ఉండాలి కాబట్టి ఒకే లైట్ పెట్టుకొని దాన్ని ఒక స్ట్రీట్ లైట్ లాగా ఎఫెక్ట్ లా క్రియేట్ చేసి 24-35 లెన్స్ కంటే ఎక్కువ వెళ్ళకుండా 35 mm మీకు ప్రాపర్ ఫిలిం లుక్ న్యాచురల్ లుక్ వస్తుంది. సో 24-35 దాంట్లోనే వెళ్తూ నేను మా కెమెరామెన్ సందీప్, నా ఇంజనీరింగ్ నుంచి నా రూమ్మేట్ ఆయన, నాకు కెమెరా వర్క్ నేర్పించింది ఆయన సందీప్. సో మా ఇద్దరం డిస్కస్ చేసుకొని షార్ట్ డివిజన్స్ అన్ని రాసుకొని అని చేశాడంతా చేసి ఇంకా మేము షూట్కి వెళ్ళాం. ఓకే, యాక్చువల్లీ మాది మొత్తం 10 months ప్రాసెస్ సార్. అసలు అది మాది కథ వచ్చినప్పటి నుంచి సినిమా రిలీజ్ అవ్వడానికి మాకు 10 నెలలు పట్టింది. ఓకే, అందులోనే సుమారు ఒక 5-6 నెలలు పోస్ట్ ప్రొడక్షన్, సారీ ప్రీ ప్రొడక్షన్ 5-6 నెలలు ప్రీ ప్రొడక్షన్ చేసాము. అంటే అన్నిట్లో ఇవన్నీ ఏ లైటింగ్ వాడదాము, ఎలా వెళ్దాము, ఎలా చేద్దాము ఏంటి అని చెప్పి, ఎందుకంటే మాకు చెప్పాం కదా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లేదు, అన్ని మేమే చేసుకోవాలి, డైరెక్షన్ ఇప్పటి మేమే, కాస్ట్యూమ్స్ మేమే. సో కాస్ట్యూమ్ కూడా నాకు ఫ్రెండ్ తెలిసిన ఒక అమ్మాయి ఉంటే తన కాస్ట్యూమ్ డిజైనర్ కూడా కాదు, కాబట్టి తను వేసుకున్న కాస్ట్యూమ్స్ బాగుంటాయి. తను మామూలుగా రోజు ఆఫీస్కి రెడీ వచ్చినప్పుడు తనకు కాల్ చేసి, తన మేకప్ ఆర్టిస్ట్ తనకు కాల్ చేసి, తన పేరు విశాల, తనకు కాల్ చేసి విశాల మేము ఇలా కథ అనుకుంటున్నాం ఏంటి, ఎలాంటి బాగుంటాయి అంటే ఎలాంటి డ్రెస్ మీదకి, అసలు డ్రెస్ ముందు నుంచి రెడ్ అండ్ ఫిక్స్ అన్నాము, హీల్స్ ఎలాంటివి బాగుంటాయి దాని మీదకి, మేకప్ ఎలాంటికి వెళ్తే బాగుంటది, హెయిర్ ఎలాగుంటే బాగుంటది అని ఆవిడ సజెషన్స్ తీసుకున్నాం. ఆవిడ దాని మీద తీసుకొని తన మేకప్ ఆర్టిస్టులు వాళ్ళు మాట్లాడుకొని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని మేకప్ చేయించుకొని తీసుకెళ్ళాము. సో ఇలాగా లెర్నింగ్ అండి, మేము చేసుకుంటే లెర్నింగ్ వెళ్ళాం. సో మా మ్యూజిక్ విషయంకి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు పరిచయం లేదు మా ఇండస్ట్రీలో. మ్యూజిక్ డైరెక్టర్ కావాలని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి బూస్ట్ చేశాను. అది కొంచెం జనాలకు ఎక్కువ మంది కలుతుంది కాదని బూస్ట్ చేసిన నెక్స్ట్ డే నుంచి నాకు మొత్తము నేను 2-3 days పెట్టిన బూస్ట్ చేశాను. అది ఆ 2-3 days లో నాకు సుమారు 250 నుంచి 260 ప్రొఫైల్స్ వచ్చాయి ఇండియా మొత్తం మీద. నాకు అందులో ఫస్ట్ వచ్చిన 10 కాళ్ళైనా సనం అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు, సనం ప్రీత్ సింగ్ అని చెప్పి పంజాబీ అమృత్సర్ అబ్బాయిది. ఆ అబ్బాయి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ముందు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చూశాను, చాలా సెన్సిటివ్ ఉంటుంది అండి మ్యూజిక్, నాకు చాలా భలే అనిపించింది ఆ డాక్యుమెంటరీ. కానీ డాక్యుమెంటరీ చేసిన ఒక సెన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో నాకు ఆ అబ్బాయిని నచ్చి నేను ఆ అబ్బాయితో మాట్లాడి ఫిలిం మేకర్ పర్మిషన్ నెరేషన్ చేసి, అది నా సినిమాకి కూడా మొత్తం మ్యూజిక్ ఉండకూడదు, నేను వెరీ స్ట్రిక్ట్ ఆ విషయంలో. నాకు లౌడ్నెస్ కానీ ఒక్కో సౌండ్లో వచ్చేసి ఎక్కడ కూడా సీన్ కి దాటి వెళ్ళిపోకూడదు మ్యూజిక్, సీన్ తోనే రన్ అవుతుండాలి మ్యూజిక్. అది సినిమా మొత్తం మ్యూజిక్ ఉండకూడదు, ఎక్కడెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మోస్ట్లీ సౌండ్ ఎఫెక్ట్స్ ఆంబియన్స్ మీద వెళ్ళాలి కదా. సో అది మాట్లాడుకొని డిస్కస్ చేసుకున్నాం. స్క్రిప్ట్ లెవెల్ నుంచే మాకు అది ఐడియా ఉంది. అది ఆయనతో మాట్లాడుకొని ఆయన కొన్ని ఐడియాస్ ఇచ్చి ఐడియాస్ మేము తీసుకొని తర్వాత దాన్ని 5.1 మిక్సింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు కదా, ఇంకా 5.1 వాళ్ళు సౌండ్ ఎఫెక్ట్స్ వాళ్ళు ఇక్కడ మ్యూజిక్ తగ్గిద్దాం, ఇక్కడ మ్యూజిక్ ఉంచుదాము, ఎలా ఉంది ఏంటి అని చెప్పి మొత్తం చెక్ చేసి అది ఒక ప్రొఫెషనల్ హ్యాండ్స్ లోకి వెళ్ళినప్పుడు మా దగ్గర నుంచి మేము ఒకటి చేస్తే మేము కొంతవరకు అచీవ్ చేయగలిగితే దాన్ని ఎప్పుడైతే ప్రొఫెషనల్ హ్యాండ్స్ కి ఇచ్చామో సౌండ్ వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోయారు. మా మ్యూజిక్ దగ్గర నుంచి కానీ వాళ్ళందరూ సౌండ్ ఎఫెక్ట్స్ గాయస్ అందరూ కూడా గ్రేడింగ్ ఆయన కూడా మేము చెప్పాం శ్రీనివాస్ అని చెప్పి, సార్ మాకు ఏది కూడా నాకు గ్లామరస్ గా బ్యూటిఫై గా ఉండకూడదు, నాకు న్యాచురల్ గా కథ కళ్ళతో చూస్తే ఎలాగుంటుందో నాకు సినిమా అలానే ఉండాలి, ఎక్కడ కూడా బ్యూటిఫికేషన్ గా ఉండకూడదు, గ్లామర్ గా ఉండకూడదు, ఇది గ్లామర్ స్టోరీ కాదు. దాని దృష్టిలో పెట్టుకుని గ్రేడ్ చేయండి అని చెప్పాం, ఆయన కూడా అట్టగా చేసినాడు గ్రేడింగ్. ఇంత అద్భుతమైన రియల్ స్టోరీ అయినటువంటి షార్ట్ ఫిల్మ్ వెనకాల మీరు ఒక సినిమాకు ఎంత వర్క్ చేస్తారో ఆ లెవెల్లో వర్క్ చేశారు. చాలా అంటే చాలా మీరు చెప్తూ ఉంటే తెలుస్తుంది, లైక్ అందుకే అంత మంచి అవుట్పుట్ బయటకు వచ్చింది. దానికంటే మీకు ఇంకో విషయం చెప్పాలి, యాక్చువల్లీ యూనిట్ కంటే మించితే బడ్జెట్ మాకు 3 లక్షలు అయింది సినిమా. 3 లక్షలు బడ్జెట్ ఎక్కడ నుంచి చేస్తాం, అది ఇంక పెద్ద టాస్క్ మాకు. ఎందుకంటే 3 లక్షల బడ్జెట్ కి 1 lakh మేము క్రౌడ్ ఫండింగ్ చేసాం. ఫస్ట్ షూటింగ్ పెట్టుకుంది 1 lakh, షూటింగ్ పెట్టుకుంది మేము ఫస్ట్ అనుకుని 2.5 lakhs. ఎందుకంటే నాకు 5.1 మిక్సింగ్ అవన్నీ ఎంత అవుతాయి నాకు ఐడియా లెక్క నేను 2.5 lakhs చేశాను బడ్జెట్. సో నాకు ₹1,00,000 క్రౌడ్ ఫండింగ్ అయింది, ₹1,00,000 క్రౌడ్ ఫండింగ్ తో షూట్ చేస్తాం, ₹1,00,000 అయిపోయి మేము అనుకున్న ఏది కూడా మేము ఆన్ పేపర్ ఏది పెట్టాం బడ్జెట్ అలాగే క్లోజ్ చేసాం. షూటింగ్ ₹1,00,000
పోస్ట్ ప్రొడక్షన్కి ఇప్పుడు డబ్బులు కావాలి 1,00,000. సో ఇప్పుడు ఎలాగా ఏంటి ఏం చేద్దాం, మళ్ళీ క్రౌడ్ ఫండింగ్ చేద్దాం అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు US లో తెలిసిన ఫ్రెండ్ అక్కడ మహేంద్ర సార్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన సైంటిస్ట్ అనమాట యాక్చువల్లీ, పెద్ద ఆయన, వెరీ హై ప్రొఫైల్ క్యాండిడేట్ ఆయన. ఆయనతో నాకు పరిచయం ఉంది ఇండియా వచ్చినప్పుడు. ఆయన మొబైల్ నెంబర్ నా దగ్గర ఉంటే నేను మామూలు మెసేజ్ చేసేసి అలాగా చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా కొద్దిగా హెల్ప్ చేయగలరా మీరు, ఏదైనా కొద్దిగా హెల్ప్ చేయగలరా మీరు అంటే ఆయన లెట్స్ డిస్కస్ అన్నారు. కథ పంపించాను, ఒక స్క్రిప్ట్ పంపించాను అన్నారు. స్క్రిప్ట్ పంపించాక ఆయన ఇంప్రెస్ అయిపోయారు. స్క్రిప్ట్ ఏం ఫిల్మ్ ఏం చూడలా, అప్పటికి షూటింగ్ అయిపోయింది, రఫ్ ఎడిట్ కూడా అయిపోయింది, ఏం చూడలా. స్క్రిప్ట్ పంపించి భరత్ అసలు వండర్ఫుల్, అసలు నీకు ఐడియా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి మొత్తం మాట్లాడి నీకు ఎంత కావాలంటే నాకు 2 లక్షలు అంటే 1,50,000 వరకు కావాలి, అప్పటికి 1,50,000 వరకు కావాలి సార్ నాకు అని చెప్తే నేను పంపించేస్తాను, సినిమా ఫినిష్ చేసి అన్నారు. సూపర్. ఓకే. అసలు అది మర్చిపోలేకపోయినా సార్. అసలు నేను అసలు నిజమా 1,50,000 ఎవరిస్తే 1,50,000 నేను అయితే క్లియర్ మాట్లాడాను సార్, మీరు షూరా, ఎందుకంటే రావు వెనక్కి అని చెప్పాను సార్. 1,50,000 వెనక్కి రావు సార్, మీరు రిస్క్ తీస్తున్నారు చూడండి, నాకు ఎంతో కొంత ఇవ్వండి, నేను ఎంతో కొంత మిగతా నేను సర్దుకునేది కూడా చేసుకుంటాను, మీరు 1,50,000 ఇచ్చేసి కనీసం 30,000-40,000 అంటే ఓకే, 1,50,000 ఇచ్చేస్తాను సినిమా పూర్తి చేసేటి కంటే నేను సార్ ఎలా సార్ అంటే లేదు భరత్ చాలా మంచి ఫిల్మ్, ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి గో అన్నారు, 1,00,000 ఇస్తారు. తర్వాత మళ్ళీ బడ్జెట్ చెప్పాక 5.1 మాకు తెలియక మేము రాంగ్ ఇచ్చేసినామని చెప్పి అప్పుడు ఆయన దానికి కూడా సపోర్ట్ చేసి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మొత్తానికి సినిమా ఫినిష్ చేసి ఆయన వల్ల, అందుకోసం ఆయన ప్రొడ్యూసర్దే ఆయన పేరు ఉంటుంది, సార్ పేరు ఉంటుంది ప్రొడ్యూసర్. సో ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు. మహేంద్ర సార్ రాకపోయింటే ఆ సినిమా ఇంకా లేట్ అయిపోయేది, ఎందుకంటే మళ్ళీ డబ్బులు సంపాదించుకొని ఎప్పుడు డబ్బులు వచ్చినప్పుడు చేసుకుంటే వెళ్ళాలి కాబట్టి. మహేంద్ర సార్ రావడం మాకు జస్ట్ 1 month లో సినిమా ఫినిష్ అయిపోయి బయటకు వచ్చింది. ఓకే. సో ఆయనకి చాలా థ్యాంక్స్ అసలు. సూపర్. సో యాక్చువల్గా నార్మల్గా మీరు చేసినటువంటి ఈ అంటే లైక్ నైట్ ఆన్ ద ఫుట్పాత్తో పాటు మీకు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశాను, లైక్ స్ట్రెస్డ్ అవుట్ కానీ ఆ రోజు వెళ్ళిపోయిందని కొన్ని చూశాను, చాలా బాగున్నాయి. అసలు ఈ కోణం వెనుక అంటే ఈ కోణంలో చూడాలి, లేదంటే ఈ సామాజిక రుగ్మతలకు సంబంధించిన సోషల్ ఇష్యూస్ కావచ్చు కానీ సోషల్ కాజెస్కి సంబంధించినటువంటి అసలు ఈ కోణం ఎక్కడ అలవాటైంది? మీరు ఏమైనా పుస్తకాలు చదవడం అట్లా ఏమైనా అలవాటు ఉందా ఏంటి? బుక్స్ చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది సార్ నాకు. చిన్నప్పటి నుంచి నాకు తెలుగు సాహిత్యం అంటే విపరీతమైన ఇష్టం. నాకు అది మా స్కూల్ నుంచి నాకు అలవాటు అయ్యింది బాగా. స్కూల్లో మాకు కల్చరల్స్ మీద చాలా ఎక్కువ, మాకు వైజాగ్ చదువుకున్నాను నేను, రామకృష్ణ స్కూల్ అని. సో ఆ స్కూల్లో మాకు విపరీతంగా కల్చరల్స్ మీద చాలా ఎక్కువ మాకు వచ్చేసేవాళ్ళు అనమాట. డ్రామాలు వేయడం కానీ ఇవన్నీ కానీ ఎక్కువ, అంటే మీరు నమ్మరు, ఇంకా మంత్లీ మాకు అదే పని అనమాట. చాలా ఎక్కువగా మేము కల్చరల్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు, గెలవడం ఓడిపోవడం ముఖ్యం కాదు, పార్టిసిపేషన్ ముఖ్యం అని చెప్పి. సో దానివల్ల మాకు విపరీతంగా ఈ సోషల్ ఇష్యూస్ మీద నాటకాలు వేసేవాళ్ళం బాగా మా సార్ వాళ్ళతో కలిసి. సో దానివల్ల ఒక సోషల్ కాజెస్ మీద కథలు రాయడము, కథలు సృష్టించడము, తర్వాత పుస్తకాలు చదవడం మాకు బాగా అలవాటు. నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. దానికంటే మా మామయ్య గారి దగ్గర పుస్తకాలు చాలా ఎక్కువ, మానవ గారి దగ్గర సతీష్ అని చనిపోయారు. సో ఆయన దగ్గర నుంచి పుస్తకాలు చదవడం నాకు అలవాటు అయింది. మా తాతగారు తెలుగు పండిట్, ఆయన తెలుగు పండిట్. సో పుస్తకాలు నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. సో పుస్తకాలు చదవడం నుంచి ఇంకా దాని నుంచి ఒక్కొక్కటి కథలు రాని ఇప్పటికి నాకు వచ్చిందని చెప్పను కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను కథలు. నాకు చంద్రశేఖర్ అని చెప్పి, చందు తులసి అని చెప్పి తెలంగాణలో ఒక ప్రామినెంట్ రైటర్ ఆయన, బాగా తెలంగాణ కథ దీంట్లో చెప్తే ఆయన కథలు చాలా బాగుంటాయి. ఆయన దగ్గర ఇప్పుడు నేర్చుకుంటున్నా, కథలకు రాయాలి, సినిమా స్క్రీన్ ప్లేలు రాయాలి అని చెప్పి ఆయనకు నేర్పిస్తుంటారు. రోజు క్లాసెస్, రోజు కలుస్తుంటాం, ఆయన క్లాసెస్ చెప్తుంటారు, ఆయన దగ్గర నేను నేర్చుకుంటూ ఉంటాను. బట్ స్టిల్ కథ రాయడము లేదా స్క్రీన్ ప్లే అనేది నేర్చుకుంటున్నాను. బట్ పుస్తకాలు చదవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. తెలుగు సాహిత్యం చాలా పుస్తకాలు. ఏం చదివారు అంటే ఎక్కువ మీకు మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన పుస్తకం? రీసెంట్ గా అయితే నన్ను బాగా అంటే కదిలించేసిన పుస్తకం ఏదైనా ఉందంటే అది యాక్చువల్ తెలుగు పుస్తకం కాదు, బట్ నేను తెలుగులోనే చదివాను. అదొక ఆస్ట్రియన్ బుక్. అది యాక్చువల్గా విరాట్, దాని పేరు విరాట్ దాని పేరు. యాక్చువల్గా దాన్ని రైటర్ పేరు నాకు రైటర్ గుర్తులేదు, ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఆ పేరు. అది ఆస్ట్రియన్ రైటర్ కదా, వేరే పేరు ఉంటుంది. ఆయన ఇండియా వచ్చారు ఎప్పుడు, రెండో ప్రపంచ యుద్ధానికి ముందు యాక్చువల్గా 1916-17 టైంలో ఆయన ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చి ఇండియాలో జరిగిన ఆయన స్పిరిచువల్ జర్నీ చేసి ఇండియాలో తర్వాత ఆయన వెళ్ళి విరాట్ అనే పుస్తకం రాశాడు. విరాట్ అనే పుస్తకం మీకు 40 భాషలో తర్జుమా అయింది యాక్చువల్గా, ఆయన రాసిన ఒరిజినల్ దగ్గర నుంచి. తర్వాత ఇక్కడ కూడా ఆయన పేరు, ఇక్కడ మన తెలుగు రైటర్ సూర్యనారాయణ దాని పేరు ఏదో ఉంటుంది, మర్చిపోయిన పేరు. సో నన్ను బాగా, నాకు జర్నలిస్ట్ తులసి చంద్ గారు తెలుసు కదా, ఆవిడ నాకు ఈ బుక్ రికమెండ్ చేశారు. భరత్ నువ్వు పుస్తకం చదువు, నాకు బాగా తెలుసు ఆవిడ. సో నువ్వు ఈ బుక్ చదువు, నువ్వు ఖచ్చితంగా చదువు అంటే, నేను విరాట్ చదివాక నేను చాలా చిన్న పుస్తకం, 60-70 పేజీలు ఉంటుంది. మీకు 1-2 గంటల పుస్తకం చదివే అలవాటు ఉంటే 1-2 గంటలు అయిపోతుంది పుస్తకం.
మీరు నమ్మరు సార్, నేను క్లైమాక్స్ అయితే నేను ఒక 3-4 సార్లు పదే చదివాను కథని. అద్భుతమైన పుస్తకం, మిమ్మల్ని కదిలించేస్తుంది అసలు అది. సూపర్. అది చాలా మంది పెద్ద నాకు ఆ పుస్తకం చదివే తెలిసింది, చాలా మంది పెద్దోళ్ళకి ఆ బుక్ ఇన్స్పిరేషన్ అంట. సో అసలు అంటే కర్తవ్య దీక్షలో అంటే అది ఎంత బాగా చెప్తాడంటే, నీ పని నువ్వు సిన్సియర్ గా చేస్తే, ఇప్పుడు చాలా మంది స్వామీజీలు సన్యాసులు చెప్తుంటారు కదా, సత్యాన్ని తెలుసుకో, అసలు సత్యం అంటే ఏంటో తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో అని చెప్తుంటారు ఎక్కువగా. కర్తవ్య దీక్షలో నువ్వు ఉండి నువ్వు సీరియస్ గా వెళ్తే నీకు అంతకు మించిన సత్యం ఇంకెక్కడ దొరకదని చెప్పాడు ఆ పుస్తకంలో. నీకు ఇచ్చిన పని నువ్వు సిన్సియర్ గా చేయగలిగితే అక్కడే నీకు సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. అంతే తప్ప నువ్వు అడవుల్లోకి వెళ్ళిపోయి ముక్కు మూసుకొని తపస్సులు చేయడం వల్ల నీకు అది సత్యం దొరకదు. నువ్వు వెతికిన సత్యం నీకు దొరకదు. నీ కర్తవ్య దీక్షలో నీకు సత్యం దొరకదు అని చెప్పి అద్భుతంగా ఉంటుంది కదా. నావెల్ లాగా ఉంటుంది అండ్ మిమ్మల్ని బాగా కదిలించేసే కదా. విరాట్ అందరూ చదవాల్సిన పుస్తకం అది. అలా కాకుండా తెలుగు సాహిత్యంలో ఎప్పటి నుంచో ఉన్న పుస్తకాలు, మేలిమి రత్నాలు లాంటి పుస్తకాలు ఉన్నాయి మనకి. గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం. ఆ రోజుల్లో కన్యాశుల్కం లాంటి కథ రాయడం అనేది అంత సులభం. నాటకం అది నాటకం రాయడం అంత సులభం విషయం కాదు. కన్యాశుల్కం ఖచ్చితంగా చదవాలి. అలాగా ఇప్పుడు మన భారద్వాజ్ గారు రాసిన పుస్తకాలు చదవాలి. పాకుట్రాళ్ళు, జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. పాకుట్రాళ్ళు పక్కాగా చదవాలి. ఎందుకంటే అంత సామాన్యమైన భాషతో ఒక నవల రాయడం అనేది అప్పట్లో అదొక గొప్ప విషయం. ఎందుకంటే అప్పుడు ఇంకా ఇంత సామాన్యంగా భాష రాలేదు. కానీ ఆ రోజుల్లో అంత చాలా సామాన్యంగా ఉంటుంది. పుస్తకం మీద చదువుతుంటే ఏదో మామూలు పుస్తకం రాసినట్టు ఉంటుంది. అంటే మామూలుగా పెద్ద భాష పెద్దగా ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. పాకుట్రాళ్ళు ఆయన రాసిన జీవన సమరాలు అని చెప్పి అదొకటి. ఇంకా ఇప్పుడు పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసిన కథలు కానీ, జిగిరి వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్. అసలు నేను అంత జిగిరి చదివి నేను ధారాపాతంగా ఏడ్చాను అసలు పుస్తకం చదివి. ఇవి కాకుండా ఇప్పుడు బుచ్చిబాబు గారు చివరికి మిగిలేదు లాంటి పుస్తకాలు, ఇప్పుడు వీర్రాజు గారు మైనా కానీ ఇలాంటి చాలా నవల్స్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మీరు అంటే గూగుల్ ఎతికితే కొన్ని పుస్తకాలు దొరుకుతాయి తెలుగులోని పుస్తకాలు చదవాల్సినవి, అవన్నీ చదవాలి. అమరావతి కథలు కానీ శంకర్ మంచి గారివి. సో ఇవన్నీ ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు తెలుగులో ఏవైతే ఉన్నాయో, పూర్వం నుంచి ఉన్నాయో. కొంతమంది ఇప్పుడు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నారు, కానీ ఇప్పుడు సాహిత్యం చదువుతున్నారు. ఇప్పుడు రచయితలు రాస్తాయి ఆ పుస్తకాలు అలాగ అలవాటు చేసుకుని స్టార్ట్ చేసి ఒక్కసారి పాత మన రత్నాలు కొన్ని ఉన్నాయి మన తెలుగు సాహిత్యంలో, అవి ఖచ్చితంగా చదవాలి. మన అసమర్థం చేయాలి గోపిచంద్ కథా సంపుటి అని చెప్పి ఉన్నాయి. ఆ కథా సంపుటలు కానీ, శ్రీరాములు గారు రాసిన కథలన్నీ కానీ, ఇవన్నీ కూడా మేలిమి రత్నాలు. ఇవన్నీ కూడా నేను చదువున్నాను, చదవమని కూడా చెప్తుంటాడు అందరూ. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ మీ కథ సినిమా ఫీచర్ ఫిల్మ్ ఏమైనా రాబోతుందా, లేదంటే నెక్స్ట్ ఏదైనా ఇంకా సోషల్ కాజెస్ తోటి ఏమన్నా తీయాలనుకుంటున్నారు? యాక్చువల్గా నేను ఏ కథ రాసినా అందులో సోషల్ కాజ్ అని కాదు, కానీ ఒక సోషల్ డ్రామా అనేది మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్. కథలో నాకు డ్రామా లేకనే అసలు నేను కథని చదవలేను. నన్ను పట్టుంచేదే డ్రామా. యాక్చువల్ నేను మామూలు కథ చదివినప్పుడు ఏ కథ చదివినా కానీ అలాంటి నేను సినిమా తీస్తుందంటే నాకు స్ట్రాంగ్ డ్రామా ఉండాలి, హ్యూమన్ డ్రామా స్ట్రాంగ్ గా ఉండాలి. అందులోని మా పర్పస్ ఏంటి అంటే పర్పస్ ఆఫ్ ఆర్ట్ అంటాం కదా. పర్పస్ ఆఫ్ ఆర్ట్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక ఆర్ట్ గా కన్సిడర్ చేస్తారు. చాలా మంది కన్సిడర్ చేయరు ఫిల్మ్ అనేది ఆర్ట్ గా. సో దాన్ని ఒక మోడర్న్ ఆర్ట్ గా తీసుకుంటే, ఒక అడ్వాన్స్డ్ ఆర్ట్ గా తీసుకుంటే, ఒక పర్పస్ ఆఫ్ ఆర్ట్ అనేది ఒక సొసైటీలో ఒక పర్స్పెక్టివ్ చేంజ్, ఒక పర్స్పెక్టివ్. ఇప్పుడు ఏదైతే నైట్ ఆన్ ద ఫుట్ ఫర్ సపోజ్ అనుకోండి, అది చూసి జస్ట్ ఒక్క పర్సన్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద ఒక సాఫ్ట్ కార్నర్, లేకపోతే ఓకే నేను అనుకున్న అంత ఇది కాదు వీళ్ళదన్న ఒక్క పర్సన్ అన్నా కానీ అది ఒక పర్స్పెక్టివ్ షిఫ్ట్ అది వాళ్ళ లైఫ్ లో. సో పర్పస్ ఆఫ్ ఆర్ట్ అది. మీరు ఏదైనా చూడండి, మీకు బాగా తెలుసు నాటకాలు మీరు వేస్తుంటారు, స్టేజ్ చేస్తుంటారు. స్టేజ్ లో చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటి అదొక ఆర్ట్. స్టేజ్ అనేది ఆర్ట్, ప్రాపర్ ఆర్ట్. సినిమా ఆర్ట్ కాకపోయినా కానీ ప్రాపర్ ఆర్ట్ అది. సో మీరు స్టేజ్ చేసేటప్పుడు ఎలా ఉంటది, మీరు ఒక కథని సొసైటీకి ఏదో చెప్దాం అనుకుంటారు స్ట్రాంగ్ గా. ఎగ్జాక్ట్లీ రైట్. ఒక మీరు ఏ నాటకం వేసినా దానిలో ఒక డ్రామా ఉంటుంది. ఆ డ్రామా ద్వారా ఒక పర్పస్ ని క్రియేట్ చేసి ఒక పర్స్పెక్టివ్ ని సొసైటీలోకి తీసుకెళ్ళడం. సో ఒక పర్స్పెక్టివ్ ని క్రియేట్ చేసి సొసైటీలో ఒక జస్ట్ ఒక హ్యూమన్ ఎమోషన్ ఒక అడ్వాన్స్డ్ గా తీసుకెళ్ళడం అనేది నా ప్రయత్నం ఎప్పుడు ఉంటది. నేను ఎప్పుడు కథ రాసుకున్నా, లేకపోతే కథ నాకు వేరే వాళ్ళ కథని విని డైరెక్ట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మా చందు తులసి అని చెప్పాను కదా, చంద్రశేఖర్ అని పేరు. సో ఆయన కథలో కూడా చాలా డ్రామా ఉంటది. ఆయన కథల్లో మేము డిస్కస్ చేసినప్పుడు కూడా మెయిన్ గా ఆ డ్రామా ఎలిమెంట్ ఉందా లేదా, ఆ డ్రామా ఎలిమెంట్ మన సినిమాకి సరిపోతుంది. సినిమా తీసేటప్పుడు మళ్ళీ సినిమా మేటర్స్ మన ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఆ డ్రామాని మనం తీసుకెళ్ళగలం అది చూస్తాం కదా. సో ఖచ్చితంగా మేము ఫీచర్స్ చేసినప్పుడు ఫీచర్ రాసుకుని ఉన్నాము,
ప్రొడ్యూసర్స్ కోసం తిరుగుతున్నాము. సో ఒకవేళ మాకు ఎప్పుడు కూడా మా దృష్టిలో మాత్రం అది ఉంటది. ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్ అండ్ పర్పస్ ఆఫ్ ఆర్ట్ ఓకే ఆ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సినిమా చేస్తాం. కమర్షియల్ చేసినా కానీ షార్ట్స్ చేసినా కానీ. సో భరత్ గారు, నార్మల్ గా కొత్తగా వచ్చేటువంటి ఫిల్మ్ మేకర్స్ కి మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే, నేను పెద్ద ఫీచర్ తీసిన ఫిల్మ్ మేకర్ కాదు కానీ బట్ నాకు ఏంటంటే ఇప్పుడు నా ఏజ్ 33. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ పూర్తి చేసే ఉన్న ఇంజనీరింగ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకైతే నేను ఒక్క విషయం చెప్పగలను. షార్ట్స్ ఎస్పెషల్లీ షార్ట్స్ చేసే వాళ్ళకి నా దృష్టిలో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అనేవాడు వాడుకున్నంత లక్ ఆడ పెద్ద అదృష్టవంతులని నేను ఫీల్ అవుతాను షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు. ఎందుకంటే కొత్త కథల్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చాను, కొత్త కథల్ని. అంటే రెగ్యులర్గా వెళ్ళిపోకండి, మళ్ళీ లవ్ స్టోరీ చేస్తాను. లవ్ స్టోరీ చేయండి, తప్పలేదు. లవ్ స్టోరీస్ లో కూడా ఇంకేదైనా కొత్త పాయింట్ నువ్వేం చెప్పగలవా, కొత్త కథని ఎంచుకోగలవా, కొత్త కథని ఎత్తుకోగలవా. సో ఇప్పుడు నేను కొంతమంది నా దగ్గరకు వచ్చి అడుగున్నారు, వైలెన్స్ మేము చూపిద్దాం అనుకుంటున్నాం, వైలెన్స్ నే హ్యూమన్ డ్రామా అనుకునే ఒక రాంగ్ పర్స్పెక్టివ్ లో కొంతమంది ఈ జంజీ కిడ్స్ ఉన్నారు. బట్ నేను దాన్ని అగ్రి చేయను పర్సనల్ గా. వైలెన్స్ అనేది నా హ్యూమన్ డ్రామా కాదు. వైలెన్స్ జరగాలన్నా ఆ రేంజ్ ఆఫ్ డ్రామా జరగాలని నేను ఫీల్ అవుతాను. లేకపోతే ఏ డ్రామా లేకుండా వైలెన్స్ వెళ్ళిపోతే ఐ డోంట్ థింక్ సో. నేను నా పర్స్పెక్టివ్ అంటే నా పర్సనల్ గా నేను దాన్ని అగ్రి చేయను. కానీ వైలెన్స్ నే అనుకుంటున్నారు, దానిలో షార్ట్ ఫిల్మ్ కూడా వైలెన్స్ చేద్దాం అది అనుకుంటున్నారు. అలా కాకుండా మన చుట్టూ చాలా కథలు ఉంటాయి. ఇప్పుడు అలాగే నైట్ ఆన్ ద ఫుట్పాత్ నా చుట్టూ జరిగిన కథ నాకు వచ్చింది ఐడియా. అలాగే మన చుట్టూ కథలు ఉంటాయి, మన కాలేజ్ లో కొన్ని కథలు ఉంటాయి, మనం చదువుతున్నప్పుడు కొన్ని కథలు వస్తాయి. న్యూస్ పేపర్స్ చదవడం మానేశారు చాలా మంది. న్యూస్ పేపర్స్ చదవాలి, న్యూస్ పేపర్స్ నుంచి చాలా కథలు పడతాయి, చాలా కథలు యాక్చువల్ గా పేపర్స్ నుంచి. అలా చిన్న చిన్న కథలు ఎత్తుకోండి, కొత్తగా చెప్పడానికి ట్రై చేయండి. మేము ఏదో చేసేస్తాము అని కాకుండా ఆ కథని డ్రామాని తీయడము అది మాత్రము నేను ఇప్పుడున్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్ మాత్రం చెప్పగలను. అలాగే అది ఏదో పేరు ప్రతిష్టల గురించి అని కాకుండా మీ ఫిల్మ్ మేకింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ మేకింగ్ డెవలప్ చేసుకోవడానికి, మీ రైటింగ్ డెవలప్ చేసుకోవడానికి, సినిమాని అర్థం చేసుకోవడానికి మాత్రమే మీరు ఒక సినిమా తీయాలి తప్ప షార్ట్ ఫిల్మ్. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ లో నీకు పేరు వచ్చిందంటే నీ అదృష్టము. లేదు అనుకున్నప్పుడు మాత్రము అట్లీస్ట్ నీ సెకండ్ థర్డ్ షార్ట్ ఫిల్మ్స్ కై నువ్వు వెళ్తూ మంచి డెవలప్ అవుతుండాలి. యాక్చువల్ నాకు చాలా మంది నైట్ ఆన్ ద ఫుట్పాత్ చూసి ఇది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి నువ్వు ఈ రేంజ్ ఎలా తీసావు, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఈ రేంజ్ ఎలా తీసావు అని అడిగారు. వాళ్ళందరూ తెలియదు ఏంటి అంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇది నాది, కాకపోతే బడ్జెట్ పెట్టి తీసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇది. జీరో బడ్జెట్ తో నేను 15-16 సినిమాలు చేస్తున్నా షార్ట్ ఫిల్మ్స్, మొత్తం జీరో బడ్జెట్. నా దగ్గర ఉన్న కెమెరా నేను ఎడిటింగ్ చేసుకునేవాడిని, యూట్యూబ్ నుంచి మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని, సౌండ్ ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకొని నేనే చేసుకునేవాడిని. అన్ని నా ఫ్రెండ్స్ యాక్టర్స్ గా చేసేవాళ్ళు, 1-2 రోజులు సరదాగా షూటింగ్ పెట్టుకుని చేసేవాళ్ళము. సో ఇవన్నీ జీరో బడ్జెట్. దీనికి మాత్రం బడ్జెట్ పెట్టాం, ఎందుకంటే ఈ కథ లాంటిది కాబట్టి. దీనికి ఏదో సరదాగా తీసేద్దామంటే కాదు, ఈ కథ బడ్జెట్ అడుగుతుంది కాబట్టి దాన్ని పెట్టాల్సి వచ్చింది. సో అలా కాకుండా మేము చాలా చేసాము. అలా జీరో బడ్జెట్ లో ట్రై చేయండి. ఇప్పుడు ఫోన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయినాయి, ఐఫోన్స్ కానీ ఇవన్నీ కానీ రకరకాలుగా ట్రై చేయొచ్చు. కొత్త కథలు చెప్పడానికి ట్రై చేయండి, ఎందుకంటే కొత్త కథ చెప్పడానికి ఎవరు మీరు షార్ట్ ఫిల్మ్ అడిగి చెప్పండి. ఫీచర్ గా చెప్పడం మాత్రం చాలా కట్ట మీకు లెక్కలు ఉంటాయి, లెక్కలు ఇన్వాల్వ్ అవుతాయి, అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ మీకు వేరు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మీరు ఏదైనా ఎలాగని చెప్పచ్చు. మీకు చెప్పాను ఆ రోజు వెళ్ళిపోయింది చూస్తే అసలు అలాంటి సినిమా తీయచ్చా అనుకుంటా అనుకోవచ్చు, కానీ మేము తీస్తాం. అది తీయచ్చా లేదని ఆలోచించలేదు, ఐడియా వచ్చింది ఒక గిల్ట్. కాకపోతే అక్కడ మేము చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే డైలాగ్ లేకుండా ఎక్స్పెరిమెంట్. ఒక ఐడియాని నువ్వు ఎక్స్పెరిమెంట్ ఎలా చేయగలవు, సో డైలాగ్ లేకుండా ఒక చూపించచ్చా, ఎగ్జాక్ట్లీ ఒక గిల్ట్ ని చూపించామన్నమాట. సో అలాగా ఫిల్మ్ మేకర్స్ మాత్రం అది చేయండి, నా సజెషన్ అయితే అది. కొత్తగా వచ్చే వాళ్ళు డిఫరెంట్ గా ఆలోచించి చాలా చుట్టుపక్కల కథలు, చుట్టుపక్కల చాలా కథలు తిరుగుతుంటాయి మనకి, అలాగా ఆ కథలు ఎత్తుకోవడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇటువంటి అంటే సొసైటీలో ఉన్నటువంటి ఇటువంటి సమస్యలను ఇంకా మళ్ళీ ఈ సినిమా ద్వారా కావచ్చు కానీ ఇంకే రకంగా కావచ్చు కానీ మా ముందుకు తీసుకురావాలి. అండ్ మీరు ఇలాగే సక్సెస్ సాధించాలి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ఇది లైక్ డైరెక్టర్ భరత్ దువ్వాడ గారి జర్నీ ఇదంతా. ఏ నైట్ ఆన్ ద ఫుట్పాత్ అనే షార్ట్ ఫిలిం భరత్ దువ్వాడ యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా. అంటే మనం చూడలేని కోణం నుంచి ఆయన చూపించాడు అసలు ఒక ట్రాన్స్జెండర్ లైఫ్లో ఒక రాత్రి అనేది ఎలా గడుస్తుంది, చాలామంది ట్రాన్స్జెండర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే చూపించారు. అది చాలా ఆకట్టుకుంటుంది మీ అందరినీ. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ ఇంకా వెతకండి. సో అంటే లైక్ దాన్ని లోపలికి వెళ్తే ఇంకా డిఫరెంట్ షార్ట్ ఫిలిమ్స్ కూడా మీకు కనిపిస్తాయి. అది కూడా చాలా మంచి షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ. సో ఇది ఈ భరత్ దువ్వాడ గారి జర్నీ. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.